సంఘానికి రావడం మొదటిసారి. ఇది నేను ఎవరినా కాదు, స్వయాన ఉదయరాయ్ భూషణ్ పాస్టర్ గారి సొంత చిన్న బాబాయ్ కొడుకుని. మా ఖాందాన్ మొత్తంలో నేను చాలా చిన్నోన్ని, ఒక 15-18 మంది అన్నదమ్ములో ఉండొచ్చు మేము. దేవుడు సాక్ష్యము చెప్పమని నాకు సెలవిచ్చి ఉన్నాడండి. నా జీవితంలో చాలా మేలు జరిగినాయి. ముఖ్యంగా ఫస్ట్ టెస్ట్ మని చెప్పే ముందల ఒక చిన్న ప్రార్థన దేవుని అడుగుతున్నాను. పరిశుద్ధ కృపగలిగిన దేవ తండ్రి ప్రభా, అయ్యా ఇదిగో నీవు బయలుపరిచిన, నువ్వు చూపించిన అయ్యా దర్శనములు ప్రభా నా జీవితంలో ఏ విధంగా నెరవేరినాయో ప్రభా, మరి ఈ సంఘంలో పంచుకోవాలని ప్రభా, మరి నీవు ఇచ్చినటువంటి ఆలోచన ప్రభా, మరి అన్నయ్య అడిగిన విధానం ప్రభా, మరి ఇదిగో నువ్వు చేసిన మేలు నేను ఈ సంఘానికి చెప్పబోతున్నాను తండ్రి ప్రభా. చదువులో, ఉద్యోగంలో ప్రభా, మరి వివాహ విషయంలో, అయ్యా పిల్లల విషయంలో, ఇల్లు విషయంలో ఎన్ని సాక్ష్యాలు చెప్పాలో నాకు తెలియదు కానీ ప్రభా, కొన్ని సాక్ష్యాలు అయితే ఈ సంఘంలో పంచుకోవాలని నేను కోరుకుంటున్నాను తండ్రి ప్రభా. ఏ శోధన, ఏ సాతాను ఏది కూడా మర్చిపోకుండా ప్రభా, అడ్డు రాకుండా ప్రభా, అయ్యా నేను పడిన బాధలు నేను ఏ విధంగా గట్టినయ్యానో ప్రభా ఈ సంఘంకి తెలవాలి ప్రభా. అయ్యా నేను చెప్తున్నప్పుడు మీరు నాకు తోడుగా ఉన్నందుకు నీకు వందనాలు ప్రభా. నాకు తోడుగా ఉండి నన్ను ముందుకు నడిపిస్తున్న విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఇంతకుముందు చెప్పినట్టుగా నేను మా కంచపోగు ఫ్యామిలీలో చాలా చిన్నోన్ని. చూడ్డానికి నేను పెద్దగా కనబడుతున్నాను, మా అక్కయ్య గారు అన్నారు. నేను ఫస్ట్ థింగ్ జీజస్ కాల్స్కి వెళ్ళినప్పుడు నేను 10th ఫెయిల్ అయి ఉన్నాను. 10th ఎందుకు ఫెయిల్ అయ్యానో కూడా చెప్తాను. మా మదర్ ఒక టీచరు, మా ఫాదర్ ఒక సెంట్రల్ గవర్నమెంట్, మా ఫ్యామిలీ కూడా ఉన్నతమైన ఫ్యామిలీ. అందరు తాతల నుంచి అందరు టీచర్స్, గవర్నమెంట్స్ ఎంప్లాయీసే. మా 5 అన్నదమ్ముల్లో నేను చిన్నోని. నాకు సినిమా పిచ్చి, ఫిలింలో యాక్ట్ చేయాలని ఆ పిచ్చితోటి చదివితే వీళ్ళు ఎక్కడ మళ్ళీ పై చదువులు అంటారా అని 10th ఫెయిల్ అయితే నా జోలికి రారు అనుకొని మ్యాథ్స్లో అన్ని బొమ్మలు వేసి ఇచ్చి పడేసి వచ్చాను. ఏంద్రా ఫెయిల్ అయినావు అంటే నేను పట్టించుకోలేదు, చదువు విలువ అంత లేదు, సినీ ఫీల్డ్కి వెళ్ళిపోదాం, సంపాదించుకుందాం, ఇల్లు బంగ్లా కారు అన్నీ వస్తే అని అనుకున్నా. తర్వాత 2 years అయింది 10th ఫెయిల్, 3 years అయింది 10th ఫెయిల్. సంవత్సరానికి 2 సార్లు రాస్తున్నాను 10th, 2 times రాస్తున్నాను. ఎవడు చెప్పుకోండి నేను ఫస్ట్ క్లాస్ అని చెప్తాను. నేను చెప్తున్నాను, బైబిల్ పట్టుకొని చెప్తున్నాను. సంవత్సరానికి 2 సార్లు చొప్పున 5 సంవత్సరాలు 10 సార్లు రాశానండి 10th. రాసి అదే ఎందుకు టైంపాస్ చేస్తానో మీకు చెప్పాను కదా. తర్వాత ఒకరోజు జీజస్ కాల్స్కి ఒక ప్రేయర్కి వెళ్ళినాను. ఒక అతను చెప్తున్నాడు సాక్ష్యం, MBBS 5 సంవత్సరాల నుంచి రాస్తున్నాడంట. అప్పుడు నన్ను నేను చూసుకున్నాను అనమాట. MBBS కంప్లీట్ అయిందా లేదు, 4వ సంవత్సరం అయిపోయింది, 5వ సంవత్సరం అయింది, MBBS కంప్లీట్ అయిందా లేదు, ఇంకా చెప్తూనే ఉన్నాడు. అప్పుడు భయం స్టార్ట్ అయింది నాకు కూడా. అందరూ అంటున్నారు మా పిల్లలతో రాస్తావా 10th? మా మమ్మీ స్కూల్లో డ్రాప్ చేయడానికి పోతే, ఏరా అక్క ఏంటి బాబుగాడు ఇంకా 10th పాస్ కాలేదా? రాస్తున్నాడు వాడు ఇంకా. అరే బాబుగా మా పిల్లలతో రాయనంటే నేను నవ్వుకునేవాడిని. అప్పుడు తెలీదు చదువు విలువ. అప్పుడు ఆయన చెప్పాడు యూనివర్సిటీలో టాపర్ అయ్యాడంట MBBSలో. ఆయన జూనియర్స్ తోటి అంటే 5 సంవత్సరాలు MBBS టాపర్ అన్నప్పుడు నాకు కలిగింది ఆలోచన, ఇక 5 సంవత్సరాలు ఇలాగే ఉంది, ఇక 10th పాస్ కాకపోతే అటు సినీ ఫీల్డ్లోకి వెళ్ళిపోయాను. మిమిక్రీ నేర్చుకున్నా, యాంకరింగ్ నేర్చుకున్నా, కొరియోగ్రాఫింగ్ నేర్చుకున్నా. 3 నేర్చుకొని గెట్టింగ్ రెడీగా ఉన్నాను అనమాట. సినిమాలో ఏదైనా అవకాశం దొరికిపోద్దా అని. ఈ జీన్స్ కూడా ఎక్కడదంటే మా నాన్న కూడా సినిమాలు యాక్ట్ చేస్తారంట. మా నాన్న చెప్తుంటాడు, వరిగడ్డి కాల్చేవారంట నాగార్జున సాగర్లో అని. ఎక్కడదా ఈ జీన్స్ అంటే ఇక్కడ కూడా కొంచెం మా నాన్నది మా కంచిపోలు కొద్దిగా కలిసింది. సరే ఇది ఇట్లా ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్లో తిరుక్కుంటూ, ఫ్రెండ్స్తో తిరుక్కుంటూ, గొడవలు పంచాయతీలు ఇట్లా తిరుక్కుంటూ ఉండేవాడిని. నాకు చదువులో అంత తెలియదు. మా మదర్ నన్ను పట్టుకొని నానా నువ్వు చిన్న కొడుకువి, నువ్వు కనీసం 10th అన్న పాస్ గారా, 10th పాస్ అయితే నేను హ్యాపీ, నువ్వు సినీ ఫీల్డ్కి వెళ్తావు పంపించేస్తాను. స్టార్ట్ అయిందండి ఇక. సరే 10th పాస్ అయితే పంపిస్తా అంటుంది, స్వయంగా మా అమ్మాయి చెప్తుంది కదా అనుకున్నాను. 50 మార్కులతో పాస్ అయిపోయాను. ఇక ఎందుకు ఆపడం అని
2002లో నేను 10th పాస్ అయినాను. 97, 98 10th నాది స్టార్టింగ్. 2002లో పాస్ అయిన తర్వాత అప్పుడు నాకు ఆ బ్రదర్ కూడా గుర్తుకొచ్చాడు ఎంబీబీఎస్ గురించి. అమ్మ థ్యాంక్స్ గాడ్, సరేలే 10th పాస్ అయిపోయాను, ఇంకేంటికే పోవచ్చా మమ్మీ అంటే, ఇంటర్ చేయరా, ఇంటర్ ఒకటి కంప్లీట్ చేయి అంటే మమ్మీ ప్రోత్సాహం ఉంది. దేవుడి ప్రార్థనలో దేవుని కూడా అడిగేవాడిని నేను, దేవా నాకు సరే నా ఫీల్డ్ ఇది కాదా, సరేలే చదువుకోవాలా, మరి ఏం చేయాలి, మరి మమ్మీ ఇట్లా అంటుంది కదా, సరే అని ఇంటర్లో జాయిన్ అయ్యి ఇంటర్ పాస్ అయిపోయాను. డిగ్రీలో అన్నది మళ్ళీ, అరే ఏంది మమ్మీ నువ్వు అంటే, మా మూడోనే కూడా టైం పాస్ చేసారా ఏముంది, ఒక బుక్ పట్టుకొని పోరా అంటే, సరే బాగానే ఉందని బుక్ పట్టుకొని డిగ్రీ కూడా కంప్లీట్ చేసుకున్నాను. వదలలేదు, మళ్ళీ ఎంబీఏ చేయాలని కూర్చుంది. మళ్ళీ ఎంబీఏ చేశాను, మా మదర్ చనిపోయింది. అనుకోకుండా తను సిక్ అవ్వడం, చనిపోవడం. అప్పటికి నేను టీవీ యూరోలో నేను జాబ్లో జాయిన్ అయ్యాను అకౌంట్స్ ఆఫీసర్గా. జాబ్లో చేసుకుంటూ కూడా చిన్న చిన్న ప్రయత్నం చేస్తున్నాం మెల్లగా. అప్పుడు సినీ ఫీల్డ్లోనే చాలామంది అన్నారు, బ్రదర్ నువ్వు ఎడ్యుకేషన్లో వచ్చావు, నువ్వు మంచిగా, ఇది నీకు లైఫ్, సినీ ఫీల్డ్ ఏముంది, ఒకరోజు ఉంటే ఒకరోజు వెలుగుతావు, ఒకరోజు దిగిపోతావు, అప్పుల పాలనలు కూడా ఉన్నారు, నువ్వు మంచిగా డిగ్రీ కంప్లీట్ చేస్తావు అంటే. అప్పుడు నేను 10th ఫెయిల్ అయినప్పుడు వాళ్ళు కలిసిన వాళ్ళు డిగ్రీ కంప్లీట్ అయ్యి వచ్చిన తర్వాత నన్ను అప్సెట్ చేస్తారు, హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళు. సరే ఇది బాగానే ఉంది, జాబ్ అన్న చేయగలుగుతానా ఎక్కడన్నా, ఒక 5,000 ఇవ్వరా నాకు, డిగ్రీ కదా కనీసం అని. అట్లా నేను చాలా ప్రయత్నాలు, ఎక్కడ పోయినా ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ అయ్యేవాడిని. టైమింగ్స్ నేను చెప్పేవాడిని వాళ్ళకి. ఎందుకు టైమింగ్స్ చెప్పేవాడిని అంటే, మా మమ్మీ స్కూల్ టీచర్ కాబట్టి ఆమెను డ్రాప్ చేయాలి 8:45కి బెస్ట్ స్కూల్లో, మళ్ళీ 3:45 కల్లా నేను దింపాలి మమ్మీని. సరే ఈ టైమింగ్స్లో వదిలేండి, ఏ టైం అయినా చేస్తా అంటే, సరే నేను మళ్ళీ కాల్ చేస్తాను, మళ్ళీ వెనక్కి వచ్చేవాడిని. ఈ రకంగా చదువులో దేవుడు నన్ను బయలుపరిచి ఒక ఎంబీఏ దాకా తీసుకొచ్చింది కాకుండా, ఈరోజు ఒక ముషీరాబాదు అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్గా ఉన్నాను అంటే కూడా దేవుడు నా పక్షాన ఉన్నాడు అని ఇదే నిదర్శనం. ఈరోజు గవర్నమెంట్లో ఉన్నానంటే, ఒక 10th ఫెయిల్ అయిన వ్యక్తి ఒక గవర్నమెంట్లో ఉన్నతమైన స్థానంలో ఉన్నాడండి ముషీరాబాద్లో. ఎక్కడి నుంచి ఎక్కడికి దేవుడు తీసుకెళ్ళొచ్చాడు. ఇప్పుడే ఒక బ్రదర్ సాంగ్ పాడాడు కదా, నువ్వేమైనా చేయగలవు, నువ్వేమైనా ఆశ్చర్యపరచగలవు అని. నా జీవితంలో దేవుడు అలా చేస్తాడు. నేను అనుకునేవాడిని, ఒక జాబు కనీసం ఒక అకౌంటెంట్గానే చేసుకుంటూ చిన్న చిన్న వేషాలు వేద్దామా అనుకునేవాడిని. మా మదర్ పోతూ ఒట్టిగా పోలేదు, వీడు ఏడ సినిమాది వెళ్ళిపోతాడా అని. మమ్మీ ఎయిడెడ్ స్కూల్ టీచరు, తను చనిపోయిన తర్వాత ఎయిడెడ్ స్కూల్లో జాబ్ వస్తుంది అనమాట. మెల్లగా టీచర్లతో అన్నదంట, నా 4వ కొడుకు అయితే చిన్న అటెండర్ పోస్ట్ వస్తుంది, అదే నా చిన్న కొడుకు అయితే డిగ్రీ అయిపోయింది, వాడిని కొంచెం వాడైతే ఆఫీసర్ పోస్ట్ వస్తుంది అని చెప్పిందంట. ఈ విషయం తర్వాత టీచర్లు చెప్పినారు. ఇక మదర్ చనిపోయిన తర్వాత నాకు హోప్ లేదు గవర్నమెంట్ జాబ్ అని, నేను సివిల్స్ రాస్తున్నాను, గ్రూప్స్ రాస్తున్నాను. 10th ఫెయిల్ అయిన వ్యక్తి, సివిల్స్ రాశాను, గ్రూప్స్ రాశాను, కట్ ఆఫ్లో పోతుంది మార్కులు. కట్ ఆఫ్లో ఎందుకు పోతున్నా కూడా చెప్తాను. నా పేరు డేవిడ్ రత్నకుమార్, మాది ఎస్సీ నుంచి బీసీసీ, మాకు అందరికి తెలిసిందే. బీసీసీ సర్టిఫికేట్ నేను తీసుకున్నాను, అక్కడ నాకు దెబ్బ అయింది. కట్ ఆఫ్లో 7 మార్క్స్ 8 మార్క్స్లో 2 times నేను గ్రూప్ 1 కొట్టినప్పుడు ఆ కట్ ఆఫ్లో పోయేసరికి, ఎందుకు కట్ ఆఫ్లో పోతుందంటే, అదే ఎస్సీగా ఉంటే ఈ పాటికి నేను ప్రిలిమ్స్ మెయిన్స్ కొట్టుకునేవాడిని. అప్పుడు దేవుని అడిగిన, ఇదేంది దేవా నేను కట్ ఆఫ్లో పోతుంది, ఇంత కష్టపడి చదువుకొని రాసినా కానీ కట్ ఆఫ్లో పోతుందంటే, నీకేం కావాలి అది నేను నీకు ఇస్తా అన్నాడు. ఏం కావాలి నాకు, జాబ్ కావాలి, ఒక బంగ్లా కావాలి, ఒక కారు కావాలి, ఒక బైక్ కావాలి, ఇవి కావాలి. మీరు నమ్ముతున్నారా మీరు? నేను అడిగింది దేవుణ్ణి, దేవుడు దర్శనాలు చూపిస్తున్నాను నమ్మలేదండి. దర్శనాలు ఇప్పుడు చెప్పబోతున్నాను నేను మీకు, ఎట్లా చూపించాడో దర్శనాలు చెప్పదు, అదే సాక్ష్యం చెప్పడానికి వచ్చా. అప్పుడు నేను అనుకున్నా, చాలామంది అన్నారు నువ్వు ఎస్సీ కదా, నువ్వు బీసీసీ ఎందుకు వస్తుందంటే, పేరు అక్కడ డేవిడ్ అని ఉంది, ఏదో రాజ్ కుమారో వెంకటరెడ్డో ఏదో వెంకటేషో టిల్లు అనే ఏదో లేకపోతే ఏదైనా పేరుంటే ఎస్సీ కింద ఉండొచ్చు. మనం ఆడ డేవిడ్ అనే మొదట దావీద్ మహారాజ్ పేరు ఉంది డేవిడ్ అని, అది రాదు. ఇక ఏం చేయాలి, ఇక కొంచెం కష్టపడాలి అనుకున్నాం. అదే సిచ్యువేషన్లో అప్పుడు తెలంగాణ విషయంలో, తెలంగాణ ఇష్యూస్లలో వాడు నోటిఫికేషన్ ఇవ్వలేదు, మళ్ళీ ఆపేస్తాడు. మదర్ సిక్ అయిపోయింది, ఈ ఎయిడెడ్ పోస్ట్ ఖాళీ ఉంది, పిలుస్తుంది ఎయిడెడ్ పోస్ట్. నాకొద్దు, నేను ఎంబీఏ
నేను అకౌంట్స్ ఆఫీసర్ మంచిగా ఉన్నా, అది నా ఆలోచన వేరు కదా, అన్నయ్యకే చూడండి అని నేను అన్నాను. అప్పుడు మా మమ్మీ సమ్మర్ దగ్గరికి వెళ్ళి, మా 5 అన్నదమ్ములం, మా ఫాదరు, మా మీనత్త కొడుకు నవీన్ అని ఉన్నాడు, మేము 6 అక్కడ సమాజ్ చుట్టూ ఉన్నాం. మా మదర్ చనిపోయిన తర్వాత 3 పెళ్ళిళ్ళు అయిపోయినాయి. పెళ్ళిళ్ళు అయిపోయిన వాళ్ళకి రాదు, ఇంకిద్దరు ఉన్నారు. ఎలిజిబుల్ పోస్ట్ అంటే మా అన్నయ్యనే, మా రాజేందర్, నా పైన 4వ అన్నయ్య. ఆయన ఒకవేళ అటెండర్ పోస్టు ఆయన వద్దు అంటే నెక్స్ట్ నేనున్న ఆఫీసర్ పోస్టు. అప్పుడు అందరు డిస్కషన్ చేసుకొని, అరే మేము 3 మాకు రాదు, మరి 4వ అన్నయ్య చూస్తేనేమో వాడు 10th ఒకటే ఉన్నాడు, ఇంటర్ డిస్కంటిన్యూ, ఇక నువ్వైతేనే పేరు నిలబెడతావు అని అన్నారు. అప్పుడు నాకు ఇంత కూడా ఆశ లేదు జాబ్ మీద, నా ఆలోచన వేరు, చెప్పిన కదా. సరే అని మా డాడీ కూడా కూర్చోబెట్టి, అరే నాన్న నువ్వైతేనే మమ్మీ పేరు నిలబెడతావు, మరి ఇంకెవ్వరు లేరా ఇంకా నువ్వు ఎక్కడ ఉన్నావు అంటే, అప్పుడు నేను ఏడేడ్లోకి వెళ్ళాను. జాయిన్ అయ్యాను. జాయిన్ అవ్వను నా 2వ రోజుకే గవర్నమెంట్లో జీవో వచ్చింది, నువ్వు గ్రూప్ 4 కూడా రాస్తావు కదా, నీకు గవర్నమెంట్లో ఇస్తారు, నువ్వు అక్కడికి వెళ్ళి ఒకసారి మాకు కలువు అంటే, అప్పుడు నేను గవర్నమెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి వెళ్తే వాళ్ళు వెంటనే నాకు ఒక లెటర్ ఇచ్చేస్తారు. ఈ సౌండ్ అప్పుడు ఏం తెలియదు, సౌండ్ ఏంది, సౌండ్ అంటే బాగున్నాడు, అన్సౌండ్ అంటే లేనాడు, అప్పుడే తెలిసింది. ఇక అక్కడ ప్రయత్నం స్టార్ట్ అయిన తర్వాత నిజంగా మా అన్నయ్యలు కూడా, ఏ అన్న ఆశిస్తాడు వీనికి జాబ్ వస్తుంది కదా, ల్యాండ్ లేకపోతే మాకు వీనికి ఏమి ఇల్లొద్దు అని. మా మధ్యలో ఎటువంటి పొరపచ్చాలు లేవు. 4 మా ఫాదర్ 5 కలిసి ఇచ్చినారు జాబు. ఈరోజు 15 సంవత్సరాలు అవుతుంది నేను జాబ్లో ఉండబట్టి మంచిగా గట్టినైనాను. మా అమ్మ పేరు ఎంత పేరు నిలబెట్టిన అంటే కుటుంబంలో మా నాన్న హ్యాపీ, మా బ్రదర్స్ కూడా హ్యాపీ. ఒక పేరు ఎట్లా అంటే రతన్ సార్ అంటే అంత పేరు దేవుడు నాకు ఇచ్చినాడు. అదే 10th ఫెయిల్ అయిన వ్యక్తి, మళ్ళీ చెప్తున్నాను. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చానో చెప్పాను. తర్వాత పెళ్ళైంది, జాబ్ ఎక్కిన 2 నెలలకే వేసి పడేసిర్రు ఇక వీనికి అని. అరే ఒక 1 year అన్నా కొంచెం జాబ్ చేసుకుని, లేదు జాబు నువ్వు అయిపోతుంది ఇక మమ్మీ 1 year మళ్ళీ బాగోదన్నారు. 1-2 months నాకు సంబంధం చూశారు, పెళ్ళి అయిపోయింది. 1 year అయింది, 2 years అయింది, ఇక దర్శనాలు స్టార్ట్ అయినాయి నాకు. 2 years అవుతుంది, ఇంకా పిల్లలు లేరు. 3rd yearకి వచ్చినా లేరా పిల్లలు లేరు. ఒకరోజు మార్చ్లో 10th ఎగ్జామ్స్ అనగా నేను ఒకటి ప్రిపేర్ చేసుకుంటున్నా, ఒకటి లెటర్స్ ఉంటాయి కొన్ని సబ్మిషన్ చేస్తే అక్కడ నేను ఒక దర్శనం ఏం చూసిన అంటే, మా ఆవిడ బయట బట్టలు పిండుతుంది, బ్రషింగ్, అవి ఇప్పుడు వాషింగ్ మిషన్ ఉంది, అప్పుడు లేదు, బట్టలు పిండుతుంది బాల్కన్లో. తను నా ముందుకు వచ్చి, అంటే అప్పటికి నేను దేవుని బాగా కన్నీటితో ఏడ్చి అడిగేవాడిని, ఎందుకు 4 అన్నయ్యలకు పిల్లల్ని ఇచ్చావు కదా, మరి నాకెందుకు ఇస్తలేవు తండ్రి, మరి మేనమామ సాల్ అనాదేమన్నా, ఆయన మంచి డ్రింకర్, మా మేనమామ ఆ సాల్ కూడా కాదు, 4 ఇచ్చినావు, నేను మమ్మీని మంచిగా చూసుకున్నా, డాడీని మంచిగా చూసుకున్నా, బైబిల్ పట్టుకొని చెప్తున్నా, ఈ నేటి వరకు నాకు అబద్ధం ఆడాల్సిన అవసరం నాకు లేదు. ఒక్క అబద్ధం, ఒక మోసం, ఒక అబద్ధం, ఒక లంచం లేదు నాకు. ఇటువంటి సిచ్యువేషన్లో నాకెందుకు ఇస్తలేవు దేవా అని చెప్పి దేవునితో పోరాటం స్టార్ట్ చేసిన. నేను చర్చికి పోను, నేను బైబిల్ చదవను, నేను ప్రార్థన చేయను, నేను సినీఫీల్డ్కి వెళ్ళిపోతా. సినీఫీల్డ్ అంటే తంతరేమో అనుకొని నేను ఏ దేవుళ్ళకే వెళ్ళిపోతా, గుళ్ళకి వెళ్ళిపోతా, నువ్వు ఇస్తలేవు మరి నాకు అని ఇట్లా నేను ఇమాజినేషన్ చేసుకుంటూ దేవునితో బాగా ఏడ్చుకుంటూ కన్నీటితో ప్రార్థన చేసుకుంటుంటే, ఒకరోజు నేను కూర్చొని ఆ పేపర్ రాసుకుంటూ కూర్చున్నా. పేపర్ రాసుకున్నాక సాక్షి పేపర్ పట్టుకున్నా. మా ఆవిడ నా ముందుకు వచ్చింది, ప్రెగ్నెన్సీ తోటి మా ఆవిడ నా ముందుకు వచ్చి వెనక చేయబెట్టి వాకింగ్ చేస్తుంది. ఎవరన్నా చూసారా ఈ దర్శనాలు? నేను చూశాను దర్శనం. ఆమె అట్లా నడుస్తుంటే ఆ పేపర్ అక్కడ పడేసి లలిత నడిస్తే ఆమె బ్రషింగ్ కొట్టేదల్లా అట్లనే ఉరికొచ్చేసింది భయపడి. లలిత ఇప్పుడు నా ముందర నువ్వు వాకింగ్ చేసినావురా, ఇట్లా ప్రెగ్నెన్సీ కడుపుతో నైటీ మీద అన్న. ఊరుకో బావా, నేను బట్టలు పెడుతున్నాను. అది మార్చ్. అక్టోబర్ 7th నా మ్యారేజ్ డే. ఆ రోజు మా అత్తగారింటికి వెళ్ళిన. ఆమె 6th month నా ముందర వాకింగ్ చేస్తుంది. ఆమె వాకింగ్ చేస్తుంది అక్కడ నేను చూశాను. అప్పుడు సకల సమ్మె నడుస్తుంది 2014లో. నేను అబ్జర్వర్గా డ్యూటీ డ్యూటీ చేసుకుంటున్నా. అప్పుడు 3rd month అని తెలిసింది. అది ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు, 6th month తను వాకింగ్ చేస్తుంది.
ఆ రోజు నా మ్యారేజ్ డే. ఇంట్లో భోజనం అయిన తర్వాత వాకింగ్ చేయమంటే తను వాకింగ్ చేస్తుంది అక్కడ. అప్పుడు నేను గ్రహించిన దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. దేవుడు దర్శనాలతో చూపిస్తున్నా. ఆహా, ఓకే, ఇక్కడిది అక్కడ క్లిక్ అయింది అనుకున్నాక ఒక 1 వీక్కి అబార్షన్ అయిపోయింది. బేబీ 6th month బేబీ కింద పడిపోయింది అని అంటే, అయినా సరే దేవానికి స్తోత్రం అని చెప్పిన. ఏం ఎడవలే, ఏం బాధపడలే, దేవానికి స్తోత్రం అన్న. ఎందుకు చెప్పండి? గర్భఫలం తెరిచిన దేవుడు ఈరోజు చెప్పిన ఎప్పుడో ఇస్తాడు. కానీ గొడ్డుపోతన్న మాట అయితే కొట్టేసిండు కదా. గొడ్డుపోతన్న మాట అయితే కొట్టేసిండు. గర్భఫలం తెరిచిన దేవుడు ఇయ్యాలి కాబట్టి రేపైనా ఇస్తాడు. ఆడికి అయిపోయింది. అప్పుడు మా చిన్ననే మా 4వ పైకి వచ్చి, ఏం బాధపడకరా, అప్పుడు మేము ఒకటే దగ్గర ఉన్నాం అందరం. వెంటనే అక్కడికి వెళ్ళాను, డిఎన్సీ అయింది, వచ్చాను. అట్లా 6 times అబార్షన్ అయింది మా భార్యకి. 4 months, 3rd month, 4 months, 3rd month అబార్షన్స్ అవుతుంటే మళ్ళీ స్టార్ట్. ఏంది దేవా ఇది? గర్భఫలం తెరిచిన దేవుడు, గొప్ప దేవుడు అనుకున్నా. ఇయ్యాలతో రేపైనా ఇస్తాం అనుకున్నా. ఇప్పుడు ఇదేంది మళ్ళీ మాకు ఇట్లా అసలు పిల్లలు వస్తున్నారు పోతున్నారు, 3rd month 4th month అని మళ్ళీ ఇద్దరం బాధపడడం స్టార్ట్ చేసినాం. సొంత ఇల్లు చిన్నదే, సింగిల్ బెడ్రూమ్ హాల్కి ఇచ్చాను. బాగా ప్రేయర్స్తో కూర్చునే వాళ్ళం. మా ఆవిడతోటి నేను అన్నాను కదా, ఒక పని చేద్దాము, మనల్ని నమ్ముకొని డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఉంటారు కదా. అప్పటికి నాకు కారు ఉంది, బైక్ ఉంది, 2 బైకులు ఉన్నాయి, ఒక కారు ఉంది. ఇల్లును ఈ బైకు ఈ కారు అమ్మేద్దాము. అమ్మేసి గ్లామర్ బండి మీద రోడ్డు మీదకి వెళ్తే బస్సు గుద్దుకుంటే యాక్సిడెంట్లో చనిపోయారు అనుకుంటారు. ఈ పిల్లలు లేని జీవితం మనకు వద్దు అని చెప్పేసి నేను అనుకున్నా. దేవుడు దర్శనం చూపించినాడు, మళ్ళీ తీసేస్తున్నాడు, మళ్ళీ ఈ విధంగా వస్తున్నాడు. అటు ఉద్యోగంలో ప్రెషర్ ఎక్కువైపోయింది, ఇటు ఇంటికాడ చూస్తే పిల్లలు లేదు, తను ఒకటే ఉంటుంది. బీఎడ్లో సీట్ వచ్చింది, జాయిన్ అవుదామనేసరికి ప్రెగ్నెన్సీ. ప్రెగ్నెన్సీ వచ్చింది అనేసరికి 3rd monthకి బీఎడ్ బాయ్, ఇటు అబార్షన్. ఎంత బాధపడే వాళ్ళం అంటే, అసలు మా అన్నయ్య పిల్లలందరినీ, నేను పెద్దన్న పిల్లలు నేనే నా చేతులతో పెంచాను. డిగ్రీల వరకు వచ్చారు వాళ్ళు. మా అన్నయ్య పిల్లలందరినీ నేను ఎత్తుకున్నాను. ఆ ప్రేమ ఫీలింగ్ నాకు ఉంది. కానీ ఎక్కడ పోయినా మీరు పిల్లలు లేరా, ఎంతమంది పిల్లలు, ఎన్ని రోజులు అవుతుంది పెళ్ళి అంటే, అసలు ఈ పెళ్ళి రీసెంట్గా అయిందని చెప్పుకోవాల్సి వచ్చేది. 2 years అయిందని. 10 years అయితే కూడా 2 years అవుతుంది పెళ్ళి అని చెప్పేవాడిని. మమ్మల్ని చూస్తే కూడా అట్లనే ఉండేవాళ్ళం. కానీ ఒకరోజు ప్రార్థన చేస్తున్నా, నా కొడుకు మా డాడీకి వచ్చి క్యారేజ్ బాక్స్ ఇస్తున్నాడు. క్యారేజ్ బాక్స్ మా డాడీకి లంచ్ డిన్నర్ పంపిస్తాం కదా, అది తీసుకెళ్ళి ఇస్తున్నాడు. అది నేను చూశాను. దేవా, ఇట్లా చూపిస్తున్నావు, మళ్ళీ ఇట్లా తీసుకెళ్ళిపోతున్నావు, ఇట్లా చూపిస్తున్నావు దర్శనాలు, నేను నీ గురించి గొప్ప సాక్ష్యం చెప్తుంటే నువ్వు మళ్ళీ తీసుకెళ్ళిపోతున్నావు అని. తర్వాత ఏమైంది, చనిపోదాం కదా అనుకుంటే మళ్ళీ మావాడు అన్నది, సరే బావా, మరి చనిపోయి ఇవన్నీ అమ్మేస్తే మరి మామయ్య పరిస్థితి ఏంది? మమ్మల్ని నమ్ముకొని ఉండడం కాదు, నేను చిన్న కొడుకుని ఇష్టంగా నాతోటే ఉన్నాడు మా డాడీ. ఇక మళ్ళీ పెద్దదిన ఉంది. అరే నేను పోతే నా వల్ల నీకు కాపాడుకోవాలి, ఒక సపోర్టు ఉండాలి. నేనేంటి ఇట్లా వచ్చింది ఆలోచన, సర్లే అనుకొని మళ్ళీ దేవుని చిత్తము ఇస్తే లేకపోతే లేదు, ఎవరన్నా దత్తత తీసుకుందాం అనుకున్నాం. దత్తత తీసుకోవాలనుకున్నప్పుడు మా పెదనాన్న ఐఏఎస్ ఉన్నాడు, ఇంకో తాతయ్య ఐపీఎస్ ఉన్నారు బ్యాక్గ్రౌండ్ మమ్మీ తరఫున. వాళ్ళకి అడిగాను, వాళ్ళు కూడా ఓకే అన్నారు. మా అత్తగారిని అడిగినా ఓకే అన్నారు. మా బామ్మర్దిని అడిగినా ఓకే అన్నారు. మా అన్నయ్యని అడిగాను, ఓకే అన్నాడు. ఇంకొక అన్నయ్యని అడిగినా ఒక 1 year మరి టైం ఇస్తావారా మరి అన్నాడు. లేదని నేను వెంటనే చైల్డ్ హోమ్కి వెళ్ళిపోయినాను. అక్కడ పోయి చూస్తుంటే నేను ఏమనుకున్నా అంటే, ఒక సినిమాలో చూసిన పిల్లలు ఉయ్యాలలో తొట్లాలు అన్నిట్లో పెడతారు, సెలెక్షన్ చేసుకుని తెచ్చుకోవాలనుకున్నా. అట్లా కాదంట ప్రాసెస్. 50,000 కట్టాలి, రిజిస్ట్రేషన్ చేయాలి, ఆస్తులన్నీ వాళ్ళ పేరు మీద పెట్టాలి. 5 ఏళ్ళ కొడుక, 4 ఏళ్ళ కొడుక, 0నా 6 months ఎవడొస్తాడో ఆ సీరియల్ నెంబర్ ప్రకారం వచ్చినప్పుడు తీసుకోవాలి. ఇది గవర్నమెంటు. ఇది పిల్లల్ని పెంచుకోవడం అంత ఆషామాషి కాదు. ఇప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మారిపోయినాయి. వాంబో ఇదేంది ఈ అమ్మాయి ఒక తెచ్చేసుకుందామో 10,000 ఖర్చు అయిందని పోతే ఇంత ప్రాసెస్. అక్కడ అందరు గుర్తుపడుతున్నాను. నన్ను డ్యూటీలు చేస్తాం కదా, ఎలక్షన్ డ్యూటీలో దాంట్లో అరే సార్ మీరేంటి ఇట్లా వచ్చారంటే ఇక ఏం చెప్పాలో తెలుస్తలేదు. ఇక ఒకళ్ళకి చెప్పినా ఇట్లా బేబో బావునో పెంచుకుందాం అనుకుంటున్నాను. మీకు అంటే తెలిసిన వాళ్ళకే అన్నా, లేదు సార్ ఇది ప్రాసెస్ అంటే
తెల్లమ్మక వేసుకొని బయటకు వస్తే మా బామ్మది ఒక మాట అన్నాడు, బావా నీ ప్రార్థన, మీరు మంచి బిలీవర్ బావా, ఎందుకు తొందరపడుతున్నావు, ఒక 1-2 ఇయర్స్ ఆగలేవా అని అన్నాడు. అంటే అరే మేము చచ్చిపోదాం అనుకున్నాం రా, పోనీ ఒకళ్ళకి ఆశ్రయం ఇచ్చినట్టు ఉంటుంది. ఇప్పుడు నా బిల్డింగ్ ఇల్లు అనేది కాదు సమస్య, మాకు తోడు కావాలరా, నేను డ్యూటీకి వెళ్తే మీ చెల్లి ఒక్కటే ఉంటుంది ఇంట్లో అని చెప్పిన. తర్వాత ఏమైంది, దేవుడు నేను నా ఇంట్లో కూర్చున్నప్పుడే చిన్న హాలు, ఒక బెడ్రూము హాలు నాది. నేను అనుకున్నా పిల్లల్ని ఇంకా ఇస్తలేడు కదా, కానీ పిల్లల్ని ఇస్తే ఈ చిన్న ఇంట్లో ఎట్లా ఆడతారు వాళ్ళు, అప్పుడే ఆలోచనలు. ఈ చిన్న ఇంట్లో ఎట్లా ఆడతారు వాడు, కింద పెద్ద సెల్లర్ ఉంది, కింద ఆడుకోవచ్చు. ఇంట్లో కూడా ఎవరైనా చుట్టాలు వస్తే కూడా ఒకరు పోతే ఒకరు రాలేము, ఒకరు పోతే ఒక అత్తగారు ఎవరైనా వస్తే బాత్రూంలో వాళ్ళు పోవాలంటే నేను బయటికి రావాలి, వాళ్ళు లోపలికి పోవాలి. 2 రూమ్లో, ఒక బెడ్రూమ్ హాల్కి ఇచ్చాను అంతే. అనుకున్నప్పుడు తర్వాత దేవుడు ఏం చేసినంటే నా జీవితంలో ఇక స్టార్ట్ అయింది. ఇక దర్శనాలే కాదు, దర్శనాలు చూపించుకుంటూ కూడా దేవుడు నాకు ఇచ్చేస్తూనే ఉన్నాడు, నాన్ స్టాప్ ఇచ్చేస్తున్నాడు. జస్ట్ ఇప్పుడే రిలాక్స్ అయినా ఈరోజే మా ఇంట్లో ఒక ఫుల్ డే ఇంట్లో ఉన్నానంటే ఈరోజే మార్నింగ్ నుంచి వెళ్ళి ఆయన చూసుకుంటూ, నా కొడుకు ఇప్పుడు నా కొడుకో బిడ్డ ఉన్నారు, ఆయన చూసుకుంటూ ఇంట్లోనే టైం కేటాయించిన. ఎంత బోర్ అనిపించింది అంటే, అరే కనీసం మార్నింగ్ చర్చికి వెళ్ళలేకపోయినా, నా కొడక నువ్వు పుట్టక ముందుకు ఒక బాధ, ఇప్పుడు నువ్వు పుట్టిన తర్వాత చర్చికి పోకుండా అయిపోయినా, కనీసం సాయంత్రం అన్న పోనిస్తారా లేదా నన్ను అని చెప్పి ఇంట్లో సాక్ష్యమన్నా చెప్పుకొని వస్తా అక్కడ పోయి అని చెప్పేసి అన్న. ఈ ఏదైతే చిన్నపిల్లలు ఆడుకోవడానికి లేదనుకున్నానో పక్కన దేవుడు మాట్లాడడం స్టార్ట్ చేస్తాడండి. మీరు నమ్ముతారా, పక్కన ఒక 65 గజాల స్థలం ఉంది, నా కిటికీ, ఇది నా కిటికీ కనబడుతుంటుంది, ఇట్లా మీకు ఫోటోలు ఉన్నాయి. చూస్తూ ఒకరోజు ఇట్లనే, అసలు వాళ్ళ అమ్ముతారని కూడా నాకు తెలియదు. నాకు ఆయన అది తీసుకో అని అన్నారు. మనిషి చూస్తే ఇవ్వలేరు. అప్పుడు బ్రదర్ భక్తి సింగ్ని గుర్తు చేసుకున్నా. బ్రదర్ భక్తి సింగ్ తోటి దేవుడు ఎట్లయితే మాట్లాడుతుంటాడో, అమ్మా ఇదేదో వాయిస్ వినబడుతుంది, నా ఊహ అనుకుంటా అన్న. లేదు, 1 వీక్ నుంచి నేను సఫర్ అవుతున్నా. ఇది తీసుకో అన్నప్పుడల్లా కిటికీలకి వెళ్ళి తొంగి చూడాలి, ఈడ బెడ్రూము, ఇది హాలు, ఇది ఇటు కలుపుకోవాలి, అది ఇట్లా వేసుకోవాలి, 2 దారులు అయితే 2 బాల్కన్లు అక్కడ అనుకోవటం. 1 వీక్ నుంచి మా ఆవిడకి చెప్పిన, లలిత ఇట్లా తీసుకో అని వస్తుందంటే ఆమె అన్నది, ఎట్లా తీసుకుంటావు, వాళ్ళు అమ్ముతురా, ఎట్లా కడతావు నువ్వు, ఇట్లా అప్పులేనున్నాయి, 20 lakhs ఉన్నాయి, వద్దు బావా ఎందుకు అట్లా, సరేలే ఇట్స్ ఓకే. ఒకరోజు పడుకున్న దేవుడు నడిపించిండు నన్ను ఇట్లా. ఈ యొక్క బెడ్రూమ్లోకి వెళ్ళి హాల్ లాగా ఉంది, నేను నడుస్తున్నాను, క్లియర్గా చూస్తానండి నేను కళ్ళతోటి. నేను నడుచుకుంటే ఇట్లా వెళ్తున్నాను, భయంతో చూస్తున్నా, ఇది కరెక్టేనా, నేలనేనా, ఇది స్లాబ్ అయినా కాదా అని చూసి వెంటనే కళ్ళు తెరిచి 6 గంటలకి లలిత నేను ఇట్లా నడిచినట్టు నాకు కళ్ళ చూపించిన దేవుడు, అది తీసుకోమని చెప్తే నువ్వు నమ్మలేదు కదా అంటే, వెంటనే ఫోన్ తీసుకొచ్చి ఆ బావగారికి ఫోన్ చేయండి, ఆ ఇంటి ఓనర్కి ఫోన్ చేయండి అంటే ఆ ఇంటి ఓనర్కి ఫోన్ చేసిన. అన్న దేవుడు ఇట్లా బయలుపరుస్తున్నాడు, దేవుడు ఇట్లా తీసుకో అంటున్నాడు, మరి మీరు ఇల్లు ఏమైనా అమ్ముతున్నారా అంటే, తమ్ముడు నీకు ఎవరు చెప్పారు నేను అమ్ముతున్నా అని, ఇప్పుడు నా చేతిలో ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, జిరాక్స్ సెట్ చేసి బస్సు ప్రెసిడెంట్కును ఒక బ్రోకర్కి ఇచ్చిపోదామని రెడీగా నేను పెట్టుకున్నాను. నాకు నా భార్యకి తప్ప ఇంకెవ్వరు తెలియదు, మా అత్తగారు కూడా చెప్పలేదు ఇంకా. నేను వాళ్ళు అనుకొని నైట్ వచ్చారు, శుక్రవారం నైట్ దిగారు, శనివారం పొద్దున సెట్ చేస్తున్నాడు. పొద్దున నేను కాల్ చేసిన, నీకు ఎవరు చెప్పిరు అని అడుగుతున్నాడు. నాకు దేవుడు చెప్పిండు అంటే నవ్వుతున్నాడు ఆయన. నిజంగా దేవుడు చెప్పిన, నువ్వు నిజంగా అమ్ముతున్నావా? అమ్ముతున్నా. మరి ఇది ఎవరు చెప్పిరు? నమ్మాలన్నా, ఇకనైనా మారనన్నా మీరు, వాళ్ళు మనోళ్ళే, క్రిస్టియన్స్ కాదు, కాకపోతే మారన్నా, దేవుడు చెప్తున్నాడు, నువ్వు అమ్ముతున్నావా, నేను కొనుక్కుంటా, దా ఇంటికి రా మాట్లాడుతుందా ఒకసారి, అట్లా రా, చుట్టూ తిరిగిపోవాలన్నమాట. ఇట్లా పోతే ఇక 25 లక్షలు చెప్పిండు ఆయన, 18 లక్షలు అన్నాడు. ఒక్క పైసా లేదు నా దగ్గర, ఒక్క 1 రూపీ లేదు నా దగ్గర, 1 రూపీ లేదు. ధైర్యం, దేవుడే కదా మాట్లాడింది, దేవుడు మాట్లాడండి ఇస్తాడు ఆయన్నే. పోయినా కూర్చున్నా, మాట్లాడినా. ఒక 2 lakhs మాకు అప్పుడు వాళ్ళు హెల్ప్ చేసినారు. మా మమ్మీ బతుకున్నంత కాలం వాళ్ళకి లక్షకి రూపాయలు చొప్పున 3 రూపాయలు చొప్పున కట్టుకుంటూ వచ్చిన. మా మదర్ చనిపోయిన 10 years కూడా నేను డబ్బులు కట్టుకుంటూ వచ్చిన. మళ్ళీ ఆమెకు అచ్చంపేటలో జాబ్ వచ్చినప్పుడు నేనే హెల్ప్ చేసిన, నేనే గెస్ట్ సిగ్నేచర్లు, సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఈ కృతజ్ఞతతోటి వాళ్ళు ఏం చేసిరంటే 25 లక్షలు పోయి 18 లక్షలు పోయి 15 లక్షలు పోయి 12 లక్షలు ఫైనల్ అయింది.
12 లక్షలకు ఫైనల్ అయింది. స్తోత్రం. ఒక నిమిషం ఆడికి వస్తున్నా. 12 లక్షలు ఫైనల్ అయింది. నేనేమనుకున్నాను, మాది విజయవాడ, మా అమ్మోళ్ళది విజయవాడ కాబట్టి గుండెదల చర్చికి పోయే అలవాటు మాకు. అప్పుడు పోయి ప్రేయర్ చేసుకుంటాం, సహజంగా వెళ్తాం. 1,00,000 రూపాయలు ఇచ్చి అగ్రిమెంట్ అయితే ఏడికి వస్తా అనుకున్నా, గుణదలకు వచ్చి నేను ప్రేయర్ చేసుకుంటా. కొండెక్తా అని చెప్పలేదు, గుణదలకు వచ్చి ప్రేయర్ చేసుకుంటా అనుకున్నా. శనివారం పొద్దున మాట్లాడినాను. శనివారం సాయంత్రం గుబులుగా ఉంది మా ఇద్దరికి. డబ్బులు లేవు, ఏం చేద్దాం, ఎట్లా, 1,00,000 రూపాయలు అని ఒక ఫ్రెండ్కి ఫోన్ చేసినాం. అరే ఇట్లా పక్కన ఒకటి ల్యాండ్ ఉందిరా, తీసుకున్నా, మరి ఇట్లా 12 లక్షలు మాట్లాడుకున్నా, 1,00,000 రూపాయలు ఇస్తే వద్దాం అనుకున్నా. అంటే నా దగ్గర 1,50,000 ఉందిరా, నేను నీకు ట్రాన్స్ఫర్ చేస్తున్నా అన్నాడు. 1 అవర్లో ఆర్టీజీఎస్ ద్వారా వాడు నాకు 1,50,000 చేస్తే గంతులేస్తున్నా. ఏమని, 1,00,000 రూపాయలు అగ్రిమెంట్ అయిపోతుంది, 50,000 10,000 ఖర్చు పెట్టుకుందాం, వెళ్దాం కదా అనుకున్నా. కానీ దేవుడు ఎంత మిరాకిల్ తెలుసా. శనివారం సాయంత్రం 1,50,000 ఇచ్చాడు. సండే పొద్దున చర్చికి వెళ్ళినాము, మధ్యాహ్నం అగ్రిమెంట్ చేసుకుందాం అనుకున్నా. ఒక 6 months టైం పెట్టుకున్నా వాళ్ళతోటి. దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, నా ఒంటి మీద అప్పుడు గోల్డ్ ఉంది, 16 తులాస్ గోల్డ్ ఉంది. మా ఆవిడ అన్నది, గోల్డ్ అవసరమా, అమ్మేద్దామన్నది. సరే అని రామ్నగర్లో జగదాంబలోకి పోతే వాడు 4,30,000 చెప్పాడు. 1 lakh డిఫరెంట్. అట్లా కాదు అని చెప్పేసి నేను మా ఫ్రెండ్కి ఫోన్ చేసి పాట్ మార్కెట్కి వెళ్ళేసి అమ్మేస్తాం, గోల్డ్ అంతా కరగబెట్టి. అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి దగ్గర. 5,35,000 వచ్చింది. 5,35,000 ప్లస్ 1,50,000, 1,00,000 రూపాయలు ఇస్తే అగ్రిమెంట్ అనుకుంటే, సండే సాయంత్రం 6 గంటలకన్నా నా చేతికి ఈ అమౌంట్ వచ్చిన తర్వాత ఒక తాటు అంకుల్ గుర్తుకొస్తున్నాడు. ఊకే ఒక అంకుల్, మా డాడీ వాళ్ళ ఫ్రెండ్. ఊకే నాకు ముఖం వస్తుంది ఊకే. అరే ఎందుకో అంకుల్ గుర్తుకొస్తున్నాడు అంటే, చెయ్యి బాబా ఒకసారి చేసి, అంకుల్ నేను ఇట్లా ఇల్లు తీసుకుంటున్నా అంకుల్, ఇట్లా నాకు 12 lakhsలో దొరికింది అంకుల్, చాలా తక్కువ అంకుల్, అలా అసలు 25 అన్నారు, 18 అన్నారు అంకుల్ అన్న. నీకు ఎంత కావాలి అన్నాడు. లోపల గుండె ఒకలాగా, అంకుల్ ఒక 5 lakhs అయితే పర్లేదు. సార్ నువ్వు ఫోన్ పెట్టే అన్నాడు. అమ్మ ఫోన్ పెట్టేమన్నాడు, 5 లక్షలు అడిగినందుకు అట్లా అనుకుండా ఏందా అనుకున్నా. సోమవారం పొద్దున వచ్చి 5 లక్షల కట్ట నా ముందర పెట్టిండు. ఎంత అయింది, 5.5, 5.35, 5, ఇది మళ్ళీ 1,00,000. మళ్ళీ ఆల్రెడీ నా స్టాఫ్లో చెప్తుంటా కదా, ఇట్లా ఇల్లు కొంటున్నా ఫోన్లో వెళ్ళిపోయినాయి కదా. ఇద్దరు వచ్చి 1,00,000 ఇచ్చారు. 14 లక్షలు చేతిలో పట్టుకొని సోమవారం సాయంత్రం 12 లక్షలు వాళ్ళ ఇంటి మీద, వాళ్ళ బెడ్ మీద పెట్టేసినాం, నేను మా శ్రీనివాస్ సార్ అని. పెడితే వాళ్ళు 1,00,000 రూపాయలు ఇచ్చి 6 నెలల అగ్రిమెంట్ అన్నావు, 12 లక్షలు పెట్టి రిజిస్ట్రేషన్ అన్నావు, ఏందిరా తను నువ్వేం చెప్పినావు అని ఏడ్చేస్తున్నామే. ఇప్పుడు ఇల్లు వదిలేయాలా అని. వదినా నువ్వేం టెన్షన్ పడకు, 12 లక్షలు తీసుకో, అగ్రిమెంట్ చేసుకుందాము, December 1st కల్లా నేను రిజిస్ట్రేషన్ చేసుకుంటా అన్న. 6 months మీరు ఉండండి, నాకేం బాధలేదు, ఏప్రిల్ వరకు ఉండండి అన్న. అంటే వాళ్ళు అగ్రి అయ్యారు, లెక్క పెట్టుకుంటారు డబ్బులు. నాకు ఇంత కూడా లోపల అసలు కళలో ఉన్న అసలు ఆ డబ్బులేంటి, 1,00,000 రూపాయలు ఇస్తే చాలనుకున్న దేవుడు ఎంత మహిమగల దేవుడు అంటే. ఏమండి అప్పు ఇవ్వడం కూడా ఈ రోజులో ఎవరు ఇస్తారండి? 5 లక్షలు తీసుకొచ్చి ఇంటి ముందర పెట్టేవాళ్ళు. ఇక పెట్టేశాడు. ఆ విధంగా లెక్క పెట్టుకున్నారు, అగ్రిమెంట్ అయిపోయింది. ప్రాపర్టీ ట్యాక్స్కి వెళ్ళాం, అది రిజిస్ట్రేషన్కి వెళ్ళాం. ప్రాపర్టీ ట్యాక్స్ లేదు, రిజిస్ట్రేషన్ ఆఫ్ చేశారు. ప్రాపర్టీ ట్యాక్స్ ఎవరి పేరు మీద చేయాలి, వాళ్ళ పేరు మీద ఉండాలి. రిజిస్ట్రేషన్ అయితే నా పేరు మీద వస్తుంది. నాకు ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉందో అప్పుడు కళ్ళారా నేను లైవ్ చూసిన. డిప్యూటీ కమిషనర్ వచ్చాడు, జిహెచ్ఎంసీ ఏసీ వచ్చాడు, మళ్ళీ తర్వాత బిల్ కలెక్టర్స్ వచ్చారు నా ఇంటికి. అక్కడ ఈ ఇల్లు కొనుక్కున్న ఇంటికి అందరు చెక్ చేసి, లేదు మరి చేస్తాం, వాళ్ళ పేరు మీద అవుతుంది, నీ పేరు మీద అవుతుంది, వాళ్ళ పేరు మీద చేయాలంటే లేదు నా పేరు మీదే కావాలని. నేను సార్ ఎట్లయితుంది సార్ అంటే, మరి మీరు 20,000 పెట్టుకోండి, మీరు చేయించుకొని నాకు ఇవ్వండి అన్న. అదే 20,000 నీకే ఇస్తా తమ్ముడు, డబుల్ ఎందుకు అన్నాడు. సరే ఈ 20,000 అనుకున్నా, డబ్బులు పడేస్తే అయిపోద్దేమో అని అట్లా వెళ్ళిన. అక్కడ కూడా రిజిస్ట్రేషన్కి వెళ్తే రిజిస్టర్ అన్నాడు కదా నాతోటి, లేదు ప్రాపర్ ట్యాక్స్ లేదు, రిజిస్ట్రేషన్ కాదు, ఖచ్చితంగా ప్రాపర్ ట్యాక్స్ ఉండాల్సింది అన్నాడు. సార్ నేను పలానా అతన్ని సార్, పలానా అడ్మిన్ని సార్, ఎవరు చేయాలో చెప్పండి సార్, మీ ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా చెప్తాను. ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా ఫోన్ చేస్తారు, తెలిసిన వాళ్ళు ఉంటే. వాళ్ళు కూడా ప్రాపర్ ట్యాక్స్ కావాలి కదా, కంపల్సరీ ఉండాలి, లేకపోతే వాళ్ళు చేయించుకోమని, చేయించుకున్నా నీ మీరు చేయించుకోరాదు డేవిడ్ అన్నాడు.
సర్లే అనుకొని దేవా మళ్ళీ మొదటికి వచ్చిన, నువ్వు చూపించినావు, నువ్వు డబ్బులు ఇచ్చినావు, రిజిస్ట్రేషన్ కాడ అయిపోయింది. ఇప్పుడు ఇదేంది పరిశాన్, మళ్ళీ 20,000 కూడా దొప్పిన ఆడికెళ్ళి. ఇప్పుడు ఏమో తండ్రి ఇక నీ చిత్తం, ఇక ఇయ్యకున్నా బాధ, ఇంత టెన్షన్ అయిపోతున్నాను నేను అని చెప్పి బయటికి టీ తాగుదామని బయటకు వస్తున్నా. అక్కడ ఒక తను సీనియర్ అసిస్టెంట్ కూర్చొని ఉన్నాడు, విక్రమ్ అని, రిజిస్టర్ ఆఫీస్లో. రతన్ అన్న అని పిలిచిన్నాను. ఈడిక్కడ ఎందుకున్నాడు? నా జీవితంలో సాక్ష్యాలలో ఎంతోమంది నేను ఈయనెందుకున్నాడు ఈడ అనుకునేవాడిని, కానీ వాళ్ళ ఆఫీసర్లు అని తెలియదు. బయట పరిచయాలు వేరు, ఇక్కడ ఈయన ఆఫీసర్ అని తెలియదు. ఈయన ఏం తమ్ముడు ఏంది ఈడ కూర్చున్నావు అంటే, అన్న నేను ప్రమోషన్లో ఇక్కడికి వచ్చిన సీనియర్ అసిస్టెంటే అన్నాడు. అవునా, ఓకే ఓకే. ఇక రిజిస్టరే కాదన్నప్పుడు ఈడేం చేస్తాడో అనుకొని ఇక సరే చదవదాని పోతుంటే, ఏందన్నా ఇటు వచ్చినావు నువ్వు అంటే, ఇట్లా రిజిస్ట్రేషన్ ఉంది, ఇట్లా ప్రాపర్టీ ట్యాక్స్ అంటే, ఎవరిదనంటే నాదే అన్న. నువ్వు ఇక్కడ రా అని చెప్పి రిజిస్టర్ దగ్గర తీసుకోపోయి, సార్ డేవిడ్ అన్న రతనన్న అని మస్తు ఇన్ఫ్లుయెన్స్ సార్ ఈయనకి, చేసేద్దాం పని అమ్మ. ఇప్పటిదాకా నేను బతిన్వాడినా 10,000 ఇస్తా అన్నా. అసలు దేవుడు నిజంగా నా ఇంట నడుస్తున్నాడు, నా పక్కనే ఉన్నాడు. అది అసలు ఆయన చేసేద్దాం పెట్టేసుకున్నాడు. 45 మినిట్స్లో నా రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఒక 2 అవర్స్లో నేను పేపర్లు వచ్చిస్తాను. ఇంటికి వచ్చి ఎక్కడ పోవాలి, గుణదల చర్చికి వెళ్ళాలి కదా. అప్పుడు గుణదల చర్చికి వెళ్ళి ప్రేయర్ చేసుకున్నా. ఇట్లా ఇప్పుడు ఏ ఇల్లు అయితే నేను కొనుక్కున్నానో అప్పుడు నాకు అనిపించింది, పిల్లల్ని ఇస్తలేవు కానీ ఇవి చూపిస్తున్నావు దేవా. పిల్లలుంటే చాలు, ఇప్పుడు ఇల్లు కొనుక్కొని ఏం చేసుకోవాలంటే ఇది కూడా అమ్మేసుకొని ఇంకా మొత్తం అమ్మేసుకొని అప్పులు తీసుకోమంటావా అని ఇట్లా నేను ఒక ఫ్రెండ్లీగా DGS దినకర్ బ్రదర్ చెప్పాడు అనమాట ఈ విషయం. మనం దేవునితో కూడా స్నేహం చేయొచ్చు, దేవుని కూడా స్నేహం చేస్తూ దేవునితో కూడా మన విషయాలన్నీ వెలబుచ్చుకోవచ్చు అని. అదేవిధంగా నేను తమాషాలా కాదు కానీ రియల్గానే హార్ట్ఫుల్గానే నేను సన్నిహిత్యంగా మాట్లాడుకునేవాడిని. ఈ ఇల్లు ఇచ్చినాం అన్ని ఇచ్చినాం బాగానే ఉంది, పిల్లలు ఇస్తే బాగుండు అనుకుంటే ఇక నా జర్నీ అక్కడ స్టార్ట్ అయింది. ఇల్లు కొనుక్కున్న నాకు పాప ఎంత అద్భుతంగా ఎంత హార్ట్ఫుల్గా ఉందంటే నా బిడ్డ. దేవుడు అంత దర్శనంతో 2021 ఇల్లు కొనుక్కున్నాను. 2022 నవంబర్ 4వ తారీఖున నాకు పాప వచ్చిన తర్వాత అయ్యా కొనుక్కుందాము తెచ్చుకుందాము అంటే, ఒక బ్రదరు నేను నీ ఇంట్లోకి రాను నువ్వు పెంచుకుంటే అన్నాడు. ఇంకో బ్రదర్ వెల్కమ్ రా అన్నాడు. మళ్ళీ మేము వెల్కమ్ చెప్తాం రా అన్నారు. అంత బాగానే ఉంది. కానీ దేవుడు అసలు ఎంత అద్భుతమైన దేవుడు అంటే, మన దేవుడు ప్రార్థనతో, మన ఆయుధమే ప్రార్థన. ఎక్కడికి పోయినా ఆయుధమే ప్రార్థన. 22లో నా బిడ్డ వచ్చిన తర్వాత గ్రాండ్గా మంచిగా ఫంక్షన్ చేశాను. మా ఊర్లో కూడా 3 లక్షలు పెట్టి మా తాతయ్య మా అమ్మమ్మల గుర్తుగా మొత్తం చుట్టూ ప్రహారీ కూడా లేపి గేట్ పెట్టేసి, అంటే మా అమ్మమ్మకి ఇచ్చిన మాట నేను దీన్ని మొత్తం నీట్గా చేస్తా అని. ఆడ కూడా మేము అన్నదమ్ములము. మొత్తం చేసిన తర్వాత ఆ ఊరు వాళ్ళు అడిగారు, అయ్యా మరి బర్త్డేకి మేము రాలేము, మరి మాకు ఇక్కడ ఏమైనా చిన్న ఫంక్షన్ చేయొచ్చు కదా అంటే, 800 మందికి భోజనాలు పెట్టి వాళ్ళు ఏమంటారు డబ్బులు ఇస్తుంటారు కదా ఊర్లో, దాన్ని ఏమంటారు, విజయవాడ నందిగాం గండేపల్లి. బొక్క జార్జ్ గారు మనవన్, యాక్చువల్లీ మా మమ్మీ వాళ్ళ డాడీ. ఆయన CSI టీచర్, గవర్నమెంట్ హెడ్ మాస్టరు, మిలిటరీలో కూడా చేశాడు. ఇటు మా తాతయ్య కూడా నాగభూషణం గారు, ఆయన పాస్టరు, ఆయన గవర్నమెంట్ టీచరు. ఈ ఇద్దరు తరపున మా తాతయ్య ఇద్దరు కూడా గవర్నమెంట్ టీచర్లే. అయితే 800 మందికి భోజనాలు పెట్టిన తర్వాత దేవుడు మళ్ళీ మేలు ఏం చేస్తాడంటే, 2023 నవంబర్లో నా బిడ్డ బర్త్డే అయింది, గ్రాండ్గా ఇక్కడ చేశాను. 2024 జనవరి 15వ తారీఖున అక్కడ భోజనాలు పెట్టి ఇల్లు మొత్తం చక్కగా నీట్గా వేసి, అప్పుడు దేవుని ఒక ప్రార్థన అడిగా, దేవా మరి అమ్మమ్మకి ఇచ్చిన మాట ప్రకారం నా బిడ్డ పుట్టినందుకు ఇక్కడ వీళ్ళందరికీ నేను చేశాను, నీ బ్లెస్సింగ్స్ నా మీద ఉండాలి, నేను గొప్ప సాక్షిగా నేను నీ సేవలో వాడబడాలి అనుకున్నా. 2024 జనవరి 15వ తారీఖు అక్కడ బర్త్డే చేశాను. అప్పులు అప్పటికి ఒక 40 lakhs వెళ్ళిపోయింది. ఇంటికి సంబంధించింది ఇది. ఇంకేం కొంటాము, ఈ ఇల్లు ఏడ కడతాము, ఇప్పట్లో ఏడవుతుంది కాని పనిలే అనుకున్నా. 2025 జనవరి కల్లా నాకు పునాది పడ్డది. అక్కడ 1 yearలోనే
పునాది పడి నా 4 అంతస్తులు బిల్డింగ్ కట్టేసుకున్నా, కన్స్ట్రక్షన్ అయితేనే ఉంది, నడుస్తూనే ఉంది. కడుపులో వాడు పడ్డాడు నా కొడుకు. 6 నెలల వరకు మాకు తెలియదండి, 6 months వరకు తెలీదు. వాళ్ళకి తంగడి ఇస్తారు కదా, తంగడి ఇస్తున్నప్పుడు మా ఆవిడ గోడలెక్కి దుక్కుతుంది, ఇసుకెక్కి దుక్కుతుంది, మట్టి దాన్ని కోస్తున్నప్పుడు, వాళ్ళు కోస్తున్నప్పుడు వంటలు చేసి మళ్ళీ ఎక్కడం దిగడం, మళ్ళీ 4 అంతస్తులు పోయి నీళ్లు కొట్టడం చేయడం చేస్తుంది. 6th month వరకు మాకు తెలీదు. అప్పటికి వేద నా పెద్ద బిడ్డ పుట్టక మునుపు తను ఎంకామ్లో జాయిన్ అయింది, ఫస్ట్ అది మా నిజాం కాలేజీలో. ఈసారి ఆపకు అయితే అయింది, ఉంటే ఉంది, పోతే పోయింది, కానీ చదవని ఆపకరా, చదవని ఉంటుంది అనుకుంటే అటు ఎంకాము డబుల్ పీజీ, ఆమె కూడా MBA 12 years తర్వాత ఆమె కూడా నిజాంలో ఎంకామ్ టాపర్గా పాస్ అయింది. పాప వచ్చింది, ఇక డబుల్ పీజీ పాప కదా, జాబ్లో జాయిన్ అవుదామని చెప్పి డిగ్రీ లెక్చరర్గా SP కాలేజీలో సెలెక్ట్ అయింది. 30,000 శాలరీ చెప్పారు, 10 to evening 5 వరకు ఉండమన్నారు. మా ఆవిడ అన్నది, లేదు మేడం 2 o'clock కన్నా నన్ను వదిలేయండి, నాకు 25 ఇచ్చినా 20 ఇచ్చినా పర్వాలేదు, ఏంటంటే పాప ఉంటుంది, నాకు కష్టం మళ్ళీ అంటే, సరేలే అమ్మ చూద్దాంలే అమ్మ అంటే, సరే ఇక్కడ కాదని ఇంకా 2-3 కాలేజీలలో ట్రై చేస్తున్నాం, ఇది ఆప్షన్లో పెట్టుకొని ట్రై చేస్తూ ఒకరోజు సడన్లో బేబీ ఇక్కడి నుంచి ఇక్కడ తిరుగుతుందంట. మాకు లేదు, ఇక పాప వచ్చేసింది, ఇల్లు కట్టుకుంటున్నా జాలిగా అనుకున్నా. మరి అందరికీ ఇద్దరిని ఇచ్చినప్పుడు మరి నా సంఖ్య ఎందుకు తగ్గాలి, నాకేం తక్కువ, దేవుడు ఉన్నాగా అని చెప్పేసి. ఏమండి ఒకసారి నాకు ఎందుకో డౌట్ వస్తుంది, ప్రెగ్నెన్సీ అంటే ఊరుకో, ఇప్పుడేం ప్రెగ్నెన్సీ, కాలేజీ తిరుగుతున్నాము, పక్కన బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతుంది, ఈ టైంలో ప్రెగ్నెన్సీ అంటే ఎట్లరా, సరే దేవుని చిత్తం ఏదైతే అదైంది అన్నా. నేను ఆఫీస్కి వెళ్ళిపోయినాను, నాకు ఫోన్ చేస్తుంది, నేను కన్ఫర్మ్ అయిపోయింది, మనం ఒకసారి వెళ్దాము అంటే గాంధీకి సరే అని తమ్ముడు, అక్కడ మా మిస్సెస్ వాళ్ళ రిలేటివ్ RMO ఉన్నాడు నవీన్ తేజ అని, తమ్ముడికి ఫోన్ చేసి, తమ్ముడు ఇట్లా అంటుంది వదినామనంటే షాక్ అయ్యాడు వాడు కూడా. 6th month ఒకసారి తీసుకురా అన్న, పొద్దున రేడియాలజిస్ట్ ఉంటుంది మేడం నేను చెప్తాను. పోయి చూసిన తర్వాత గాంధీలో కూర్చున్న టైంపాస్ చేసుకుంటూ కూర్చున్న, ఫోన్ చూసుకుంటూ ఆమె లోపల పోయింది. డాక్టర్ వచ్చి సెకండ్ ఇస్తుంది, కంగ్రాచులేషన్స్ 6 months బాబు, ఒక 3 months ఒప్పుక పడితే బాబు చేతికి వచ్చేస్తున్నాను. షాక్ అంటే నా లైఫ్లో చదువులో దీవించిన దేవుడు, సినీ ఫీల్డ్కి వెళ్తే ఏ బంగ్లా అయితే, ఏ కార్ అయితే, ఏ బైక్లు అయితే కావాలనుకున్నానో, ఏ గోల్డ్ అయితే కావాలనుకున్నానో, ఏ సినీ ఫీల్డ్ పోకమునిపే దేవుడు నన్ను ఇక్కడ దీవించాడు. లేదంటూ ఏది లేదు, దేవుడు నాకు ఆ విధంగా నాకు ఇచ్చినాడు. ఇక ఒక హాస్పిటల్కి పోయినా, ఏదో చిన్న ప్రాబ్లం లోపల అవుతుందంటే వెళ్తే వాళ్ళు కూడా నవ్వినారు. నవ్వి 6 months అంటే అమ్మ ఇగో గాంధీది డీటెయిల్స్ ఇగో ఉంది, టిఫా స్కాన్ చేసింది ఉందని చూపించిన. చూసపోయి స్కాన్ చేసింది ఆమె. రియల్లీ సార్ అమ్మ ఒక 2.5 months ఒప్పుకోడితే చాలు అన్నది. ఆనంద్ హాస్పిటల్లో రామ్నగర్ గుండుకి వెళ్ళినా, ఇక అక్కడే రెగ్యులర్గా వెళ్తున్నాము. ఈ బాబు అసలు ఏదైతే నేను ఇల్లు చిన్న ఉంది ఆడుకోవడానికి ఇబ్బంది అవుతుంది అనుకున్నావు, వాడు నా ఇంట్లో రాక మునిపే దేవుడు మొత్తం ఓపెన్ చేస్తాడు. బిల్డింగ్ 3 bedroom హాల్కి ఇచ్చాను. మొన్న మా అన్నయ్య అక్క వచ్చినారు, ఈ సాక్ష్యం వాళ్ళు కళ్ళారా చూశారు. నా బిడ్డ ఈరోజు ఈ నుంచి ఆడు గుర్తుంది, ఆ నుంచి ఇటు గుర్తొస్తా, అరే ఆగరా, ఎందుకంటే నైట్లో కాళ్ళొత్తాలి నేనే, డాడీ కాళ్ళొత్తు అంటది. ఇంతకాలం చేసిన సర్వీస్ వేరే ఉండేది, ఇంట్లో సర్వీస్కి అబ్బా అన్నయ్య పిల్లలు అయిపోయారు, ఇప్పుడు వీళ్ళు ఏం రా అసలు, ఆ ఉరకడము రావడము. దేవుడు నాకు దర్శనాలు చూపిస్తే నేను నమ్మలేదు ఫస్ట్. ఎప్పుడైతే నా భార్య ప్రెగ్నెన్సీతో చూపించినో అక్కడ కొంచెం కనిపెట్టుకున్నా, దేవా నువ్వు చూపించింది సక్సెస్ అవుతుంది అని. అట్లనే కరోనాలో కూడా దేవుడు, నా స్టాఫ్ అందరికీ కరోనా వచ్చింది. అటెండెన్స్ రిజిస్టర్ ఉంటుంది, అందరు సిగ్నేచర్లు చేస్తారు, అది నా ముందే పెట్టుకున్నా, తిరిగేస్తా ఉన్నా. అందరు వచ్చి సంతకాలు చేసి పోరు, పక్కన పోయి టెస్టులు చేసుకుంటే అందరికీ కరోనా కన్ఫర్మ్ అయింది. భయం నాకు స్టార్ట్ అయింది పాజిటివ్. ఇక నేను కూడా వెళ్ళి చేయించుకుంటే నాకు నెగిటివ్, నాకు లేదు. 2 times వచ్చింది అందరికీ, నాకు లేదు. నేను ఎంత ఘోరంగా తిరుగుతున్నా అంటే ఒక 2,000 మంది కూడా నేను కరోనా ఇంజెక్షన్స్ ఇప్పించుంటా కోవిషీల్డ్ ముషీరాబాద్లో. అట్లా దేవుడు నా జీవితంలో ఎన్నో మేలు చేశాడు, చదువులో, ఉద్యోగంలో, పిల్లల విషయంలో. ఇంకా దేవుడు లేడని అనడానికి మనకేముంది ఆస్కారం? ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు. అతి చిన్న వయసులో నేను చిన్నోని, మా ఖాందాన్ మొత్తంలో నేను చిన్నోని.
ఈరోజు కార్లో, ఈరోజు ఇంట్లో, సొంత ఇంట్లో ఉండి అసలు నా అన్నయ్యలు, నా అక్కలు కానీ ఎవరైనా ఎంత హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. చిన్నోడు ఇట్లా డెవలప్ అయ్యిండు అంటే దేవుని మీద ఆధారపడుట. కీర్తన 67 అధ్యాయం 7వ వచనంలో, నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారం. నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారం. ఈరోజు సాక్ష్యం ఇంకా నా జీవితంలో సాక్ష్యాలు చాలా ఉన్నాయి. ఎన్ని చూస్తానంటే సాక్ష్యాలు కల్లారా టెస్ట్ మనీస్. అసలు ఒక సిస్టర్, నాకు పద్మ సిస్టర్, మీరు వినే ఉంటారు అనుకుంటా. ఆమె ఒక హిందూ నుంచి వచ్చింది, మంచి బిలీవరు. ఆమె ఒక రోజు రిసలగడ్డ మీద ప్రేయర్ చేస్తుంది, అందరికి ప్రార్థన చేసుకుంటూ పోతుంది. ఆ పద్మ సిస్టర్, ఒకవేళ మీ గర్ల్స్ కూడా అడగండి, ప్రతాప్ వాళ్ళ తమ్ముడు అని. ఆమె ఇట్లా నా చేయి మీద, నెత్తి మీద చేయి పెట్టి ధన్మని తీసేసింది. నేను ఏమైందో అట్లా తీసేసింది, ఏమైందో ఏమో నాకు అని నేను అనుకుంటున్నా. మళ్ళీ తీసి, ఓ మై గాడ్ అన్నది. ఇక నాకు లోపల స్ట్రగుల్ స్టార్ట్ అయింది, లోపల వణుకు. ఏమేంటది ఇట్లా అన్నది ఏంది ఇవా అని. అప్పుడు ఆమె చెప్పింది, నంబర్ ఆఫ్ ఏంజిల్స్ అంట నా పైన, నంబర్ ఆఫ్ ఏంజిల్స్ మొత్తం ఇట్లా ఏంజిల్స్ ఇట్లున్నాయంట. ఆమె చెప్తే మా ఆవిడ పర్సన్ అయిపోయింది. మా ఆవిడకి తెలిసే విషయం, ఇది పర్సన్ నాకే తెలుసు. మరి పద్మ సిస్టర్ ఎట్లా చెప్పిందంటే, ప్రేయర్ చేద్దాం చేయి పెడితే ఏంజిల్స్ ఇట్లా ఉన్నాయంట. ఎందుకునే తెలుసా మీకు? నేను పుట్టిన కానుంచి అన్న చర్చి స్టార్ట్ చేసినాడు 1994లో 92లో అనుకుంటా, ఐ థింక్ 93లో. అప్పుడు నేను అన్నయ్యతోటే బుడిబుడి అడుగులు వేసుకుంటే అన్నయ్యతో ఉరికేవాడిని. ఇక్కడే ఈ డబ్బా ముస్లాం ఉండేది, ఆ గలీలో బ్రదర్ వాళ్ళది చర్చి కార్ షెడ్ ఉంటుండే, అక్కడ స్టార్ట్ చేసి అన్నయ్య చిన్నగా. అప్పుడే అక్కడ ఉన్నప్పుడు నుంచి నేను ప్రేయర్లో ఉండేవాడిని, అన్నయ్యతో పాటు తిరిగేవాడిని. ఇక మళ్ళీ తర్వాత దారి తప్పి మనం ఎటుటో పోతాం కదా, ఇక అదే పనిలో ఉండం కదా. పోయినప్పుడు అక్కడి నుంచే నాకు ఆలోచన ఏంటంటే, ఎక్కడో దేవాన్ని దూతలు నాకు కావలిగా ఉండాలి, దేవాన్ని దూతలు కావలిగా ఉండాలి, దేవాన్ని దూతలు. పోలీస్ స్టేషన్కి పోతే కూడా సిఐ ముందే ప్రార్థన ఆయుధాన్ని పంపించుకుంటే ఇట్లా దూతల్ని ముందే. ఇక్కడ ఆడ సిచ్యువేషన్ మొత్తం సీరియస్గా ఉంటుంది. సిఐ ఏంటి కూర్చో ఏంది అది ఇదని తెలిసి ఎట్లా మాట్లాడతారు పోలీసులు, కానిస్టేబుల్ కూడా. సిఐ, నేను సిఐతోటే సిఐతో మాట్లాడతావా, సరే వెళ్ళి మాట్లాడు. లోపడవనే దేవాన్ని దూతలనే కూర్చొని మంచిగా కూర్చున్నాను. సేవను ఎంత రెస్పెక్ట్ అంటే, ఆ వాతావరణాన్ని మొత్తాన్ని మార్చేస్తాడు దేవుడు. నేను లైవ్ చూస్తాను. నేను దర్శనాలు ఏ విధంగా చూస్తున్నానో, ఏదైనా సమస్య కానీ, ఏదైనా బాధ కానీ, ఏదైనా హాస్పిటల్కి పోతే కూడా ముందుగానే నేను ప్రేయర్ చేసుకొని, దేవా నేను వెళ్తుండగానే నీ దూతల్ని కావలిగా ఉంచండి, అక్కడ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి, పలానా సమస్య పలానిది అని. ఎక్కడ ఎందుకు? దేవా నిజంగా నువ్వు నాతో మాట్లాడుతున్నావు కదా, నాకు దర్శనాలు చూపిస్తున్నావు కదా. మా అన్నయ్యకి, మా 4వ అన్నయ్యకి షుగరు డయాలసిస్ అవుతుంది వారానికి 3 సార్లు. చావు బతుకులో ఉన్నాడు, ఇంకా చనిపోతాడు ఇంకా 1 అవర్లో అన్నారు. తీసుకెళ్ళిపోండి 1 అవర్లో అయిపోయింది, ఇంకా లేదు ఇంకా అన్నాడు. అప్పుడు నా దగ్గర 60,000 ఉన్నాయి, ఇల్లు కన్స్ట్రక్షన్ అవుతుంది. మా సార్ని అడిగా ఒక 40,000. అన్నా ఇక పెద్దన్నకి చేసినట్టుగానే చేయాలేమో, ఇక చేయి దాటిపోతుంది అంటున్నాడు డాక్టర్. మా వదినకే చెప్తున్నాడు వాడు, ఏదున్నా మాకు చెప్పొచ్చు కదా. వదినకి చెప్తే వాళ్ళు ఇప్పుడు భార్యకి చెప్తే ఎంత గుండె పగులుతారు వాళ్ళు. భార్యకే చెప్తున్నాడు. నేను పక్కన ఉన్నా. రతన్ ఏందంటే, వదిన దిగులు పడకు, మన దేవుడు గొప్పాడు, ప్రార్థనలు పెడదాం. వీళ్ళదే ఉంది డాక్టర్లను నమ్మదు అంటున్నా. లోపల నేను ఏడుస్తున్నా. స్కూల్కి వచ్చి కూర్చున్నా. అందరు వచ్చి నన్ను ఓదారుస్తున్నారు. మా అన్నయ్య ఇంకొక 1 అవర్ అంటే అయిపోతుందంట, ఇక వేరే సోర్స్ లేదుగా నాకు అని అంటున్నా. నవ్వినా ఒకటేసారి. నవ్వితే వాళ్ళు ఏంది ఇప్పటిదాకా ఏడిచినావు, ఇప్పటిదాకా ఇదేంది ఇప్పుడు నవ్వుతున్నావు అంటే, లేదు నేను నవ్వుతలేను. ఇప్పుడు నువ్వు నవ్వినావు అని అంటే, అప్పుడు చెప్పిన, అయినా నా దేవుడు నా పక్కన ఉండగా నేనెందుకు ఏడవాలి, నా పిచ్చి కాకపోతే అని. బాత్రూమ్ పోస్తున్నా, వచ్చినా మళ్ళీ బండి స్టార్ట్ చేస్తే ఏడికి హాస్పిటల్ పోతున్నా అన్న. పోతున్నా లేదా నాకు ఫోన్ వచ్చింది, బ్రదరు లేచి కూర్చున్నాడండి. అసలు ఎంత మిరాకిల్ అండి. జూన్ 16వ తారీఖు నేను మర్చిపోను ఎప్పటికీ. అంత ముందుకే ఎన్నోసార్లు సీరియస్ అయింది. దమ్మైపోతుంది. ఇట్లా అంటున్నాడు మా అన్నయ్య. ఇట్టిట్లా అంటున్నాడు, అరే ఇట్టిట్లా అంటున్నాడు, ఏం చెప్పబోతున్నాడు ఆత్రం. దేవా మా అన్నని బతికి ఇట్టిట్లా అన్నాడు, అది ఏందో వినాలి అని. 1 అవర్లో చనిపోతారని చెప్పినాడు దేవుడు. లేచి కూర్చున్నాడు. వీడియోస్ ఉన్నాయరా, చనిపోయే మూమెంట్లో వీడియో ఉంది, ఆయన తిరిగి లేచి కూర్చోవడం వీడియో ఉంది. వెళ్ళిన తర్వాత మెల్లగా అడిగిన మా అన్నయ్యని, అన్నయ్య నువ్వు ఇట్లా ఊపినావు, ఏంది ఆ చెయ్యికి అని. అది బయలుపరిచి దేవా మా అన్నయ్యని తీసుకోవకని అడిగినా కదా దేవుణ్ణి. నువ్వు జాగ్రత్త, నీ భార్య జాగ్రత్త, డాడీ జాగ్రత్త, నా పిల్లలు వదిన జాగ్రత్త రా అని చెప్తున్నాడ మా అన్నయ్య.
చూసినారా, నేను దేవుని అడిగిన అది ఏందో నేను వినాలి దేవా అన్నందుకు. అంటే నా గురించి ఉంచిన నేను అంటలేను, బయలుపరిచిండు, అది నేను తెలుసుకోగలిగిన. అట్లనే వాస్కులర్ సర్జరీ అన్నారు, ఇది మొత్తం చీమ వచ్చిందంటే ఇంకా నేను చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే, ఇది ఒక్కటి చెప్పి ముగిస్తున్నాను. ఇదంతా సీమ వచ్చేసింది, ఇదంతా మొత్తం. అసలు డాక్టర్లు ఎట్లా అంటే తీసుకెళ్ళిపోండి నిమ్స్కి తీసుకెళ్ళిపోండి అంటున్నారు. మా వదిన నేను చెప్తున్నా, వదిన నువ్వు టెన్షన్ పడకు, ఏం కాదు, దేవుడు దాన్ని తొలగించి ఎండగొడతా అంటుండు, నిమ్స్లో కాలు పెట్టని అని అంటుండు అన్న. అంటే అప్పుడు మా వదిన, తను కూడా విశ్వాసరాలే, ఇక దేవుడే చేయాలి, మనకి దేవుడే చేయాలంటే డాక్టర్లు ఎంత టార్చర్ చేస్తారంటే, నువ్వు వెళ్ళండి నిమ్స్కి అంటున్నారు. నేను నిమ్స్కి వెళ్ళిన, అక్కడ నిమ్స్కి వెళ్ళి వాస్కులర్ సర్జరీ వాళ్ళని పెద్దవాళ్ళని కలిసిన, వాళ్ళు అన్నారు రిపోర్ట్స్ అని చూపిస్తే మా దాకా అవసరం లేదు, అసలు వాళ్ళే చేయాలి కదా, ఎందుకు ఇక్కడ దాకా అని అన్నారు. సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్, మరి వాస్కులర్ సర్జరీ చేయాలంటే కదా సార్, అంతా తీసేయాలంటే మరి ఎట్లా అంటే, సరే ఇంకో టెస్ట్ ఉంది అది చేసుకొని అప్పుడు తీసుకురండి అంటే సరే అని వెళ్ళిపోయాను. వచ్చేసాను నేను, మా సారు, నాకు సార్ ఉంటారు తోడుగా. వచ్చిన తర్వాత మా తమ్ముని ఒకటే మాట అన్నా, తమ్ముడు ఏదైతే అది అయింది, దేవుడు తీసుకెళ్ళాలంటే అదే రోజు జూన్ 16కే తీసుకెళ్ళేవాడు, ఉంచినాడు అంటే ఆయన సాక్ష్యం, ఆయన వాడబడాలి దేవుళ్ళు. కాబట్టి ఫస్ట్ మీ డాక్టర్లకి, ఆయన ఆర్ఎంఓ, మీ డాక్టర్లో ఎప్పుడు టార్చర్ భరించలేకపోతున్నాం, తీసుకుపో అంటున్నాడు. అంటే మా తమ్ముడు అందరు డాక్టర్లను పిలిపించి ఏదైతే అది అయింది, ఏదున్నా సిగ్నేచర్ తీసుకోండి కానీ టార్చర్ చేయకండి అని చెప్పిండంట. అన్నయ్య నేను చెప్పేసిన, నువ్వేం వరి కాకు, డోంట్ వరీ అబౌట్ అని అన్నాడు. అన్న కొద్దిసేపటికి నేను వచ్చి కూర్చుంటే అప్పుడు కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి డాక్టర్లు, లేదండి తీసుకెళ్తే బాగుంటుంది కదా అని అంటే, సార్ నేను గవర్నమెంట్ ముషీరాబాద్ అడ్మిన్ ఆఫీసరే, నాది కూడా అర్బన్, వీళ్ళందరూ ఉంటారు, అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళతో నాకు లింక్ ఉంటుంది, కానీ మీరు ఏం వరి అవ్వకండి, దేవుడు దాన్ని మొత్తం తీసేసి అంటే ఎండిపోతుంది కదా, అదంతా వెళ్ళిపోతుంది, ఎండ కొడతారని అంటే వాడు నవ్వుతున్నాడు. ఈ రోజుల్లో ఎక్కడున్నారు సార్ మీరు అట్లా చెప్తున్నారు అన్నాడు. సర్లే సార్ మీరు నవ్వుతా మీరు తర్వాత మీరే చూస్తారు అన్నను. వెళ్ళిపోయిన తర్వాత ఒక 2 hours తర్వాత మా వదిన ఫోన్ చేసి, రతన సీమ్ కొంచెం బయటకు వెళ్తుందంటే, వస్తుంది పోతుంది, మొత్తం పోతుంది వదిన, నువ్వేం డోంట్ వరీ, ఏం కాదు, మొత్తం పోతుంది, అది ఎండిపోతుంది అన్న. మా వదిన నమ్మింది, మా తమ్ముడు ఆర్ఎంఓ నవీన్ తేజ నమ్మిండు, ఏ డాక్టర్ నమ్మలేదు. 2 daysలో మొత్తం సీమ్ బయటకు వెళ్ళిపోయింది, పోతా ఉంది వెళ్ళిపోయింది మొత్తం. వెళ్ళిపోయిన 2 days తర్వాత మొత్తం ఎండిపోతుంది కదా, ముడతలు పడి మొత్తం ఈ నుంచి ఈడికంట ఒక ఇంజెక్షన్ ఇంత ఉంటుంది, ఇంత పెద్ద బాటిల్ ఉంటుంది, నెక్ స్కానింగ్ తీయాలంటే అది ఇవ్వాలి, అది ఇస్తే చచ్చిపోతారని చెప్తారు. మా వదిన ఏడుస్తుంది, నేను ఏడుస్తున్నా. వదిన నువ్వు ఏడుస్తా నాకు ఏడుపు వస్తుంది, నువ్వు ఏడవకొదినా, దేవుడు మేలే చేస్తాడు, ఏం కాదు ఇవ్వండి సార్ మీరు అంటే, ఇస్తాడైనా లేలే నేను ఇవ్వాలంటే నెఫ్రాలజీ డాక్టర్ ఉండాలి, ఆయన ఇప్పుడు రాడు అంటే నేను ఎవరైనా రప్పిస్తా, మీరు ఇవ్వండి అన్న. లేదా ఆయన వస్తేనే ఇప్పిస్తా అన్నాడు. దేవుణ్ణి అడుక్కుంటూనే మళ్ళీ ఫోన్ చేసిన తమ్ముడు ఇట్లా అంటే వెంటనే ఆయన వచ్చిండు, ఇవ్వండి ఏం కాదు అని, సిగ్నేచర్లు తీసుకోండి అన్నారు. అంటే ఇన్ కేసు ఏదైనా అయితే మాకు ఏమైనా తప్పించుకోవడమే వాళ్ళు డాక్టర్లు, కానీ అరే చూద్దాము ఏదో ప్రయత్నం చేద్దాం, ఏం కాదు ధైర్యం ఇచ్చే డాక్టర్ ఎవరూ లేరండి. మనకు తెలిసిన వాళ్ళు ఉంటేనే మనం హాస్పిటల్కి వెళ్ళాలి, తెలియని హాస్పిటల్కి పోతే అన్యాయం అయిపోతాం. ఆ ఇంజెక్షన్ ఇచ్చినాడు, ఆ గంట అయింది, అర్ధగంట అయింది, 2 గంటలు 3 గంటలు అయింది, డయాలసిస్ అయింది. అన్నయ్య మంచిగా ఉన్నాడు, హ్యాపీగా, ఏమి కాలేదు. ఇదే ధైర్యంతో చెప్పినా అది కూడా ఎండిపోతుంది, మొత్తం పోతుండే, ఏ వాస్కులర్ సర్జరీ లేదు, మొత్తం ఎండిపోయింది. అంత చెప్పినా కదా, నేను ముందే చెప్తున్నా కదా, ఎండగొట్టేస్తాడు దేవుడు, మొత్తం పోతుంది అంటే నమ్మలే ఎవరు. పోతుంది అని చెప్తున్నారు డాక్టర్లు కూడా. తర్వాత ఎండిపోయింది, బ్రదర్ ఎండిపోయింది కదా, బాగానే చెప్పారు, మీరు చూసినట్టు కాదు బ్రదర్, దేవుడు దర్శనం చూపించింది నాకు, మీకు చెప్తే మీకు వెటకారమే ఉంటుంది, మీ పేరేం పేరు అంటే ఆయన పేరు ఏదో చెప్పిండు, ఏదో హిందూస్ పేరు చెప్పిండు, మీకు తెలియదులేండి అన్న. దేవుడు ఎంత మిరాకిల్ అంటే, ఈరోజు నా అన్నయ్య, నా భార్య డెలివరీకి వెళ్తుంది, క్రిస్టమస్ వచ్చింది, ప్రోగ్రామ్స్ అవుతున్నాయి, జనవరి, అక్టోబర్ వరకు, ఎప్పుడు మార్చి నుంచి అక్టోబర్ వరకు ఏ అర్ధరాత్రి ఫోన్ వస్తుందో తెలియదు, అట్లా ఉరికేవాడిని. దమ్మొస్తుంది ఒకసారి, ఊపిరాడతలు ఒకసారి, ఆయాసం ఎక్కువైపోయింది ఒకసారి, ఇన్నిసార్లు పోయినా. ఎప్పుడైతే నా కొడుకు ఇక్కడ డెలివరీకి ఉన్నాడన్నదో ఇప్పటి వరకు మా అన్నయ్య నుంచి ఫోన్ లేదు నాకు. అంటే హెల్దీగా పర్వాలేదు, ఏ టెన్షన్ లేకుండా దేవుడు పండగ వెళ్ళిపోయింది, నా కొడుకు వచ్చేసాడు, ఫంక్షన్లు అయిపోయినాయి, 21 రోజు అయిపోయింది, అన్నీ అయిపోయినాయి.
ఫోన్ మోగితే మొన్నటిదాకా అక్టోబర్ వరకు ఫోన్ మోగితే టెన్షన్ అయిపోయేది. అసలు వణుకు, ఏం వార్త వస్తుంది, వదిన నుంచి ఫోన్ వచ్చిందనో వణుకుతే చేయవనికేది. ఇప్పుడు ఫోనే వస్తలేదు వాళ్ళ నుంచి. నేనే 10 సార్లు ఫోన్లు చేస్తున్నా. మరి దేవుడు ఎంత మిరాకిల్ చేసిండు. ఇప్పుడు మీకు చెప్పిన సాక్ష్యాల్లో 10th ఫెయిల్ అయిన వ్యక్తి MBA దాకా వచ్చినాడు. ఏదో ఒక జాబ్ రాదా, ఒక 5,000 అన్న ఇవ్వరా అనుకున్న వ్యక్తి ఈరోజు 60,000-70,000 శాలరీ గవర్నమెంట్ అడ్మిన్గా ముషీరాబాద్లో ఉన్నాను. మళ్ళీ తర్వాత పిల్లల విషయంలో నేను బాధపడితే 2 పిల్లల్ని ఇచ్చాడు, పాప బాబు. మళ్ళీ ఇల్లు విషయంలో బాధపడి చిన్న ఇరుకులో ఎక్కడైనా కాల్ చేసి వెళ్దామా అంటే 3 బెడ్రూమ్ హాల్ కిచెన్. అసలు ఎంత విస్తారంగా ఆడుకుంటున్నానంటే నెక్స్ట్ వాడు జాయిన్ అవుతాడేమో. అయ్యా నేను రెడీగా ఉన్నా, సైకిల్ ఏదో చిన్న ఆల్రెడీ కింద సైకిల్ ఉంది, వీడు ఉడతారు కదా అటు ఇటు. అంటే దేవుడు అంత విషయాలు పరిచేసిండు ఇల్లు. ఈ సాక్ష్యాలు చెప్పిన తర్వాతనే మా అక్క మా అన్నయ్య నన్ను అప్పుడు అడిగారు, అరే రియల్గా మేము చూస్తాంరా, ఇప్పుడు నువ్వు చెప్తున్నావు సాక్ష్యం మన చర్చిలో చెప్పాలంటే. అప్పుడు దేవుని అడిగిన, మొట్టమొదటి సాక్ష్యం టెస్ట్ మనీ స్టార్ట్ చేస్తున్నా దేవా, మరి ఇన్ని అద్భుతాలు చేసినావు నా జీవితంలో, ఇంత చూసినాను. ఇంకోటి బిల్డింగ్ కట్టేటప్పుడు కూడా నా దగ్గర రూపాయి లేదు. ఒక లోన్ కోసం వెళ్ళాను, 24 lakhs శాంక్షన్ అయింది. అది కార్ లోన్ పర్సనల్ లోన్కి క్లోజ్ చేస్తే ఉల్టా నేనే ₹1,00,000 కట్టాలంట. నాకు వద్దని చెప్పేసిన. వాడు ఊకే బతికినాడు, లెటర్ అన్నీ అయిపోయినాయి సార్ మీరు అంటే ₹1,00,000 ఉల్టా నేను కట్టాలా, నాకు వద్దురా బాబు, అవి ఉండని అట్లనే ఎట్లా కడతా అట్లా ఇల్లు కడతా అని తెలిసిన అక్క ఉంది. ఇదే పాండంకులు వాళ్ళ కూతురు. ఆ అక్కకి ఈ అంకుల్కి ఫోన్ చేస్తే నీకు 20 లక్షలు కాదు 40 లక్షలు ఏమన్నా ఇస్తా, కానీ అక్కడ ఆ 2 ఇల్లులు అమ్మేసి నువ్వు రోడ్డు మీదకి రా, లోపడేం కడతావు అన్నాడు. ఇక అంకుల్ ఏంది ఇట్లా మాట్లాడుతుంది సార్ అని అక్కకి ఫోన్ చేసిన. అక్క ఇట్లా అనుకుంటున్నా అక్క, ఇట్లా ఒక చిన్న ఫ్లోర్ అన్న వేసుకుందాం అనుకుంటున్నా అక్క. ఎంత కావాలి నాన్న అన్న. 12 lakhs అయితే అయిపోతుంది అక్క, G+1 అంట అన్న. ఫస్ట్ 3 lakhs వేసింది, నా జర్నీ స్టార్ట్ అయింది. మళ్ళీ 2 lakhs వేసింది, స్లాబ్లు పడ్డాయి 2. ఇక 12 lakhs అనుకున్నా కదా, ఆశ కలిగింది, ఇంకొక 2 స్లాబ్లు వేసి పడేస్తే అయిపోతుంది, మళ్ళీ కడతా మా గల్లీలా అని 2 స్లాబ్లు వేసేసుకున్నా. ఆ 12 lakhs దాకా అది 36 లక్షలకు వెళ్ళిపోయింది. అసలు అన్న రేపు బ్రిక్స్ కావాలి అంటే నవ్వేవన్నీ, ఏం కాదు పర్లేదు నాన్న, డబ్బులు లేవంటున్నావు ఎట్లా, మరి ఎట్లా కడతావన్నా, మరి డబ్బులు కావాలి కదంటే వస్తాయి, దేవుడు పంపిస్తాడు ఎట్లకైనా, నువ్వు చూడరాదు అన్న. నిజంగా నేను చెప్తున్నాను, సాక్ష్యాలు చెప్తున్నానండి. 36 లక్షలు అసలు ఎవరెవరు ఇచ్చినా నాకు లెక్కలేదు. వాళ్ళు 2 years 3 years ఎప్పుడా నువ్వు అంటున్నారు, ఎప్పుడా నువ్వు ఇవ్వకపోయినా పర్లేదు అన్న, నువ్వు మాకున్నావు చాలు అని. ఈ అక్క 15 lakhs ఇచ్చింది. ఒక 2 lakhs మోహన్ దాస్ అని డాక్టర్ మోహన్ దాస్ ఇచ్చాడు. చిట్టి అన్న పాపం ఒక అన్న అయితే ఒక చిన్న హెల్ప్ చేస్తా అంతే, ఒక చిన్న హెల్ప్. 4 years నుంచి తిరుగుతున్నాడు రేషన్ కార్డ్ కోసం, 4 years నుంచి ట్రై చేస్తున్నాడు రేషన్ కార్డ్ కోసం. అదే టైంలో రమేష్ సార్ అని డిఎస్సి ఉన్నాడు, ఆయన డిప్యూటీ, ఆయన డైరెక్టర్ ఆఫ్ సివిల్ సప్లై ఆఫీసర్ రమేష్ అని పరిచయం ఇక్కడ ముషిరాబాద్. ఆయన డిప్యూటీ జాయింట్ కలెక్టర్ ఆయన యాక్చువల్లీ. ఆయన నాకు మా స్కూల్లో ప్రోగ్రామ్ చేసి పరిచయం అయ్యాడు. ఇంకో 1 month రిటైర్మెంట్ ఉందంట ఆయనది. అదే మూమెంట్లో ఈయన అడిగిండు, రత్తి నీకు ఎవరైనా తెలిసిన ఉన్నారా. నేను అందరికీ చెప్తా, పోలీస్ స్టేషన్లో ఏమైనా ప్రాబ్లం వస్తే చెప్పండి, నీ సైడ్ కరెక్ట్గా ఉంటేనే వస్తా అని చెప్తా. ఏ పోలీస్ స్టేషన్ అయినా సరే నా రెఫరెన్స్తో నేను వచ్చి మాట్లాడతాను. ఎంఆర్ ఆఫీస్లో పని ఉంటే చెప్పండి అంటే, నన్ను సోషల్ వర్క్ కూడా చేస్తాను నేను. ఎంఆర్ ఆఫీస్లో ఏదైనా పని ఉంటే చెప్పండి, ఆర్ఐలు కానీ ఎంఆర్ఓతో డైరెక్ట్ ఏదైనా క్యాష్ ఇంకా ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా నేను చెప్తాను, నా రిఫరెన్స్ ఇస్తాను. సివిల్ సప్లై కూడా ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి చేస్తాను. అంటే హాస్పిటల్స్లో కూడా, ఎందుకంటే మనకి ఏదైతే ఉందో అది మనలోనే మనకు ఉపయోగం లేదు, అది ఎంఆర్ఎస్ నాకు ఉపయోగం లేదు. సివిల్ సప్లైలో మేమందరం డ్యూటీలు చేస్తాం కాబట్టి, ఎలక్షన్స్లలో మేము అన్నిట్లో కలుసుకుంటాం కాబట్టి అట్లా పరిచయాలు. ఈ పరిచయాలు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, క్యాస్ట్ ఎస్సీ కానీ బీసీ ఏదైనా క్యాస్ట్ సర్టిఫికేట్ అంటే 30 తిప్పలు పెడతారు వాళ్ళు. అదే ఒక రిఫరెన్స్ తోటి వెళ్తే ఒక 1-2-3 daysలో అయిపోతుంది. ఈ నేను చేసే సోషల్ వర్క్ కూడా దేవుడికి నచ్చేనేమో. ఒకవేళ నా హృదయాన్ని నాకు ఈ విధంగా నాకు బ్లెస్ చేస్తున్నాడు. ఎంతమంది 5,000 10,000 సార్, వాడు 10,000 అడిగింది సార్, నువ్వు ఉంచుకో 5,000 అంటే కూడా వద్దు సార్, కడుపు నిండా అన్నది హ్యాపీగా ఉండి. మా అన్నయ్య చెప్తారు కదా, నేను మంచి ప్రియుడిని. ఇవాళ చికెన్ తెచ్చుకోలేదు. మా అన్నయ్య అంటాడు, ఇవాళ చికెన్ తెచ్చుకొని తాలింపడం అనుకో మంచిగా తిందాం అనుకున్నా, కానీ లేదు, వీళ్ళ సరిపోయింది, వీళ్ళని చూసుకుంటున్నాయి.
ఎటు పోకుండా కూర్చున్నా. మావిడ అన్నది చికెన్ తెచ్చుకొని చేస్తుంటే తెచ్చుకొని నేను చేసుకొని నాకు వద్దు నాకు ఉన్న కాడికి చాలే అని అట్లనే కూర్చున్నా. అంటే చూడు, ఇప్పుడు మా అన్నయ్య అన్నట్టుగా ఫుడ్ ఎక్కడ పోయినా ఎంజాయ్ చేస్తాము. అన్నయ్య చెప్పినట్టుగా నేను మళ్ళీ నో ఇష్యూ, నో బీపీ, నో షుగర్, నో హార్ట్. అసలు నేను వెయిట్ లిఫ్టర్, ఇంటర్నేషనల్ వెయిట్ లిఫ్టర్ని. వెయిట్ లిఫ్టర్ వెన్నుపూస దెబ్బతింటానని మా మమ్మీ మళ్ళీ అక్కడ ఆపేసింది. ఇక మెమిక్రీ అయితే అసలు రాజశేఖర్ రెడ్డి అని ఇక్కడ మెమిక్రీ చేస్తే బాగోదేమో, చుట్టుపక్కల వాళ్ళందరూ నిజంగా చంద్రబాబు నాయుడు వచ్చిండేమో, ఉదయాన్న దగ్గరికి రాజశేఖర్ రెడ్డి వచ్చిండేమో అనుకుంటారు. అట్లా నేను మంచి కొరియోగ్రాఫింగ్ అవంతిలో, శ్రీనివాసలో ఇవన్నీ చేస్తూ సినీ ఫీల్డ్కి ఏం వెళ్తామండి. ఇక దేవుని చర్చిలో నేను వాడబడాలనుకున్నాను. ఇది కూడా ఒక సాక్ష్యం. దేవుని చర్చిలో వాడబడాలి. యూనివర్సల్ బ్యాప్టిస్ట్ చర్చ్ ఉంది హైదరాబాదు, జీ సామ్యుల్ గారు. యూనివర్సల్ బ్యాప్టిస్ట్ చర్చి వేరేగా సపరేట్గా ఉంది. దేవాన్ని చర్చిలో వాడబడాలి, ఎక్కడ పోవాలి, ఎక్కడ సేవ చేయాలా అనుకున్నా. నా చిన్నతనం అంతా ఎబ్రోను ఎంబీ చర్చ్ ఇక్కడ దగ్గర జరిగిపోయింది. యాక్చువల్లీ బ్యాప్టిస్ట్ చర్చ్ సంఘం మాదంతా బ్యాప్టిస్టే, మా తాతగారి నుంచి. దేవుడు అతి చిన్న వయసు 41 ఏళ్ళకే నేను యూనివర్సల్ బ్యాప్టిస్ట్ చర్చ్ అంటే చాలా పెద్ద సంఘం, అది అంతా ఐఏఎస్ ఐపీఎస్ మొత్తం కమిషనరేట్ మొత్తం చాలా పెద్ద పలుకుబడి ఉన్న వాళ్ళు అంతా సొంతంగా కట్టుకున్నారు చర్చి. దాంట్లో ఒక 90% నా చుట్టాలే ఉంటారు. అయితే దాంట్లో ఫస్ట్ కౌన్సిలింగ్ ఫాలోఅప్ మెంబర్గా జాయిన్ అయినా. 2-3 months వెళ్తే తీసుకున్నారు. కౌన్సిలింగ్ ఫాలోఅప్ మెంబర్ నుంచి వెళ్ళి తర్వాత ఇంకొక దాంట్లో కౌన్సిలింగ్ ఫాలోఅప్ మెంబర్ తర్వాత డైరెక్టర్గా జాయిన్ అయినా. తర్వాత ఎడిఫిల్ డైరెక్టర్ చేసిన. ఎడిఫిల్ డైరెక్టర్ చేసిన తర్వాత లాస్ట్ 4th స్థానం ఇచ్చాడు దేవుడు నాకు, అసిస్టెంట్ సెక్రటరీ. అసిస్టెంట్ సెక్రటరీ అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. ఐపీఎస్ ఆల్ఫ్రెడ్ గారు ప్రెసిడెంటు, ఆయన తర్వాత వైస్ ప్రెసిడెంట్ కేడబ్ల్యూ యేసుదాస్ ఐఏఎస్, ఆయన తర్వాత మధుసూదన్ గారు, ఆయన డిగ్రీ లెక్చరరు రిటైర్డు, ఆయన తర్వాత 4th place నాది. దేవుడు ఎక్కడి నుంచి ఎక్కడ పాడుతున్నాడు. అదే సినీ ఫీల్డ్లో పోయి ఉంటే బయటికి ఫ్రీగా తిరగలేము, 2-3 దాంట్లో ఇదైపోతుంది, కూర్చుంటాము. కానీ దేవుడు సంఘంలో వాడబడేలా చేశాడు. ఒక మంచి పోస్ట్ ఇచ్చాడు, గవర్నమెంట్లో ఒక పోస్ట్ ఇచ్చాడు, పిల్లల విషయంలో దీవించాడు. చదువులో ఎంబీఏ దాకా 10th ఫెయిల్, 5 years 10 times ఎంబీఏ దాకా రెగ్యులర్, మళ్ళీ కంటిన్యూషన్, ఎక్కడ నాన్ స్టాప్. దేవుడు ఇన్ని అద్భుతాలు చేసిన నా దేవుడు. సో అందుకే నేను దేవుని మీద ఆధారపడ్డాను. ఎందుకన్నా అంటే మనం ఎక్కడ ఆధారపడద్దు. ఈ బ్లెస్సింగ్ అంతా ఎక్కడి నుంచి వచ్చిందో కూడా చెప్తున్నా. తల్లిదండ్రులను సేవించాలి, పెద్దల్ని గౌరవించాలి. తల్లిదండ్రులను నువ్వు ఎప్పుడైతే సేవించి వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి చేసే మర్యాద నువ్వు అంతా చేస్తావో అదే బ్లెస్సింగ్ నీకు ఉంటుంది. పెద్దవాళ్ళు, అన్నయ్యలు, అక్కలు, పెద్దవాళ్ళని గౌరవించాలి. నేను ఎప్పుడూ ఎదురు మాట్లాడలే, ఏదో మాట్లాడినా ఏదో కావాల్సుకొని రాయగొట్టి చూసేటట్టు, కానీ మనసుతో మటుకు ఎప్పుడు ప్రేమ ఉండేది. సో ఇవే నా బ్లెస్సింగ్స్. ఈరోజు నేను నా ఫ్యామిలీతో నిలబడినామంటే కారణం అది. ఈ మంచి సాక్ష్యాలు మీతో పంచుకోవాలని ఆశించినాను. దేవుడు మిమ్మల్ని ఒకవేళ బోర్ కొట్టించుంటే క్షమించండి. కానీ మీరు కూడా దేవుణ్ణి ఆరాధించండి, మంచిగా ప్రేయర్ చేయండి, మంచి బిలీవర్, నమ్మండి. దర్శనాలు చూపిస్తావు దేవా, నమ్మండి. నేను నమ్మిన ఫస్ట్ ప్రెగ్నెన్సీ చూపించినప్పుడు నేను నమ్మలే, తర్వాత స్టార్ట్ అయింది నాది కంటిన్యూషన్గా. ఇప్పటికీ దేవుడు చెప్తున్నాడు కదా, ఇక్కడ ఒక బ్లెస్సింగ్ చేయబోతున్నాడంట, ఒక బ్లెస్సింగ్ చేయబోతున్నాడు. అది ఏం బ్లెస్సింగ్ ఇంకా చెప్పినప్పుడు నేను చెప్తాను. నేను ఒక అద్భుతమైన రీతిలో దీన్ని డెవలప్ చేస్తా అంటున్నాడంట. ఫండ్స్ పట్టలేమంట, ఫండ్స్ని పట్టలేను. మొన్ననే మా అన్నయ్యకి నేను ఆల్రెడీ ఈ విషయం చెప్పినా మా అన్నయ్యకి. నువ్వు 40 దేశాలు తిరిగినావు, నువ్వు ఒక ఫండ్ వచ్చింది అనుకో అన్న, మన కుటుంబాలన్నిటికీ నువ్వు అప్పులన్నీ తీర్చి అందరిని గుంజుకరా సేవలు, అందరి సేవలు వాడబడదాం దేవుని కోసం అన్న. అది ఎప్పుడు 5 ఏళ్ల కింద కలిసినప్పుడు చెప్పినా మా అన్నయ్యకి. మళ్ళీ మొన్న చెప్తున్నా. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినటువంటి మా చర్చి, మా అన్నయ్య అయినా కానీ సంఘస్థులు అందరు కూడా చెప్తున్నాను, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఉత్తమ సేవ అవార్డు బహుకరిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.